పంచాంగ వివరణ అయిన తర్వాత హనుమత్ తత్వము, హనుమత్ జన రహస్యము, హనుమత్ వైభవం గురించి తెలుసుకుందాము. గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవస్సేదసాదనం అతధ్యాయేత్ కవిశ్రేష్టం చతురావర్ణాన్వితం వామభాగాం స్థితాం పత్తిం సూర్యపుత్రీం సువర్చలాం పశ్యంతం స్నిగ్ధయా దృష్టా స్మితవక్త్రముఖాంబుజం ఛత్రఛామరసంయుక్తం వినితాద్యేషు సేవితం ముక్తాహారగళోపేతం రత్నకుండలభూషితం గైవేయభూషితగ్రీవం కనకాంగదధారిణం నానామణిసమోత్కీర్ణ కిరీటోజ్వలశేఖరం మేఖలాదామసంవీతం మడినోపరశోభితం పద్మాసనే సమాసీనం పీతాంబరసమన్వితం తుభ్యం దాస్యామి హనుమద్దేవ ప్రణతోస్మిం పదాంబుజై. మహాగణపతి ఆశీస్సులతో స్వామివారి రామభక్త హనుమంతుల వారి ఆశీస్సులతో అలాగే లక్ష్మీదేవి హృదయ నివాసమునందు కలిగినటువంటి ఆ శ్రీనివాసుడి ఆశీస్సులతో ఈరోజు బాలాపూర్ గ్రామ ప్రజల ద్వారా నాకు పంచాంగ శ్రవణం కన్నా కూడా హనుమంతుల వారి యొక్క తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి అవకాశం దక్కింది. భగవన్నామస్మరణ, భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలండి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది తిరుగుతున్నటువంటి ప్రాంతంలో ఇంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చి ఆ భగవంతుడి యొక్క లీలలని, అద్భుతాన్ని, జన్మరహస్యాన్ని, వైభవాన్ని తెలుసుకోగలగడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిద్దాం. ఒకానొక పూర్వజన్మ సుకృతం చేత మాత్రమే దేవాలయ ప్రాంగణ ప్రవేశం అనేది ఉంటుందండి.
దేవాలయానికి మనం రాగలుగుతున్నాము, దేవాలయంలో దైవిక సంబంధమైనటువంటి ఒక ప్రక్రియ నిర్వహించగలుగుతున్నాము, దేవుడికి సేవ చేయగలుగుతున్నాము, దేవుడి అలంకారాన్ని, ఆ రూపాన్ని, ఆ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతున్నాము అంటే ఇది కేవలం పూర్వజన్మ సుకృతం మాత్రమే. అనుకోకుండా సురేష్ గారు నా దగ్గరికి ఏదో జాతకం కోసం రావడం, ఈ దేవాలయానికి నేను హనుమత్ దేవాలయంలో నేను అర్చకుడినండి, మా దేవాలయానికి రావాలని ఆయన ఆహ్వానించడము, అన్నిటికన్నా విశేషం ఏంటంటే 32 సంవత్సరాలుగా స్వామివారు నాతో సేవ చేయించుకుంటున్నారు. ఇక్కడ నేను చేయడం లేదండి, ఆయన చేయించుకుంటున్నారు. ఆయన అర్హతనిచ్చారు నాకు, ఆయన అర్హతనిచ్చారు. ఒక రాయి రోడ్డు మీద ఒక రాయి పడింది అంటే ఒక సామాన్య మానవుడు దాన్ని చూసినప్పుడు రాయే కదా అని పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు. ఒక వ్యాపారి ఆ రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటే ఆ రాయిని చూస్తే ఇది మన తూకానికి ఏమన్నా పనికొస్తుందేమో అని ఆలోచిస్తాడు. ఒక రత్నాల వ్యాపారి వెళ్ళేటప్పుడు ఆ రాయిని చూస్తే కనుక ఇదేదో అద్భుతమైన మణిలాగా ఉంది, దాన్ని పరిశీలించి పరిశోధించి దాన్ని ఒక ఉత్తమ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. జన్మనా జాయతే శూద్ర, ప్రతివాడు పుట్టకతోని శూద్రుడేనండి. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క జీవన శైలిని బట్టి వర్ణాలు, 4 వర్ణాలు నాచే సృష్టించబడ్డాయని ఆదిపురుషుడు అటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఆదిపురుషుడు అంటున్నాం శ్రీ మహావిష్ణువు. అలాంటి దైవీక సంబంధమైనటువంటి ఈ యొక్క చర్చనే అనుకోండి, ఉపన్యాసమే అనుకోండి, ప్రవచనమే అనుకోండి, భక్తి పారాయణ సేవనే అనుకోండి, ఈరోజు మీ అందరి ద్వారా నాకు 4 మాటలు చెప్పేటటువంటి అవకాశాన్ని మీ ద్వారా నాకు కలిగించినందుకు హనుమంతుల వారికి మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ నమస్కారం చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఉదయం ఉగాది ప్రారంభమైంది కాబట్టి చాలామంది యూట్యూబ్లలో ఆల్రెడీ వినేసి ఉంటారు. అయినా కూడా బోర్లోంచి నల్లాలోంచి వస్తే నీళ్లు శంఖంలో వస్తే తీర్థం. దేవాలయ ప్రాంగణంలో ఒక 4 మాటలు చర్చించుకుందాం. పంచాంగ శ్రవణము ఒక 4 మాటలు చర్చించుకుని, గోచారము అంటే ఏమిటి, మనం పుట్టినప్పుడు మనకు ఉండేటటువంటి జాతక దోషాలు కానివ్వండి, చాలా రకాలైనటువంటి చర్చలు మనం ఇప్పుడు కొంతవరకు తెలుసుకోగలుగుతాం. ముందు పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటున్నాడు. శ్రీకళ్యాణ గుణవహం రిపహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణం. పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగా స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందట, గోదానం చేసినటువంటి ఫలితం కలుగుతుందట. ఏముంటుందండి పంచాంగంలో? పంచాంగము అని ఎందుకంటున్నారు దాన్ని? 5 అంగములు కలిగినటువంటిది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 భాగాలు కలిగినటువంటిది పంచాంగం. ఈ పంచాంగంలో ఏముంటుంది అంటే భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది, గ్రహాల యొక్క స్థితి నిర్ణయించబడి ఉంటుంది, గ్రహాల యొక్క చరము నిర్ణయించబడి ఉంటుంది. ఆ గ్రహస్థితిని మనం తెలుసుకుని దానికి తగినట్టుగా నివారణ ఉపాయాలు చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయడానికి మన ముందర ఒక వస్తువును దేన్నైనా మనం కొన్నప్పుడు దాని వెనుక ఒక బుక్ ఇస్తారండి. ఒక బుక్ ఇస్తారు, ఎట్లా వాడాలి, బ్యాటరీలు ఎట్లా వేయాలి, రిమోట్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ ఇస్తాడు. పంచాంగంలో ఉండేటువంటి దాంట్లో ఇది మనకు ఈ సంవత్సరం మనకు ఉండేటువంటి సుఫలితాలు అనుకోండి, దుష్ఫలితాలు అనుకోండి, ఇవన్నీ కూడా దీంట్లో సూచించబడి ప్రతి దరిద్రానికి ఒక దైవిక సంబంధమైనటువంటి మార్గం ఉంటుందండి.
133 కోట్ల జనాభా, 130 కోట్ల జనాభాలో 12 రాసులు, 27 నక్షత్రాలు. మరి అందరి జీవిత విధానం ఒకేలాగా ఎందుకు లేదు? 12 కదండి రాసులు. అందరి జీవన విధానం ఎందుకు ఒకేలాగా లేదు అంటే వాళ్ళు పుట్టినటువంటి సమయము, పుట్టినటువంటి స్థానము, పుట్టినటువంటి లగ్నము, అంశ భావ రాశి కుండలిలో ఉండేటువంటి ఆయా గ్రహాల యొక్క స్థానాన్ని బట్టి వాటి యొక్క ఫలితం అనేది మన మీద పడుతూ ఉంటుంది. కన్యారాశి వాళ్ళందరి జీవితం ఒకేలాగా ఉండదు. తులారాశి వాళ్ళందరి జీవితం ఒకే రకంగా ఉండదు. సింహరాశి వాళ్ళందరి జీవితం ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కో రకంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి అని అంటే మనం పుట్టినప్పుడు లగ్నం నిర్ణయించబడుతుంది. లగ్నం ద్వారా ఉండేటువంటి ఆ గ్రహాలు, గ్రహస్థితిలో అవి ఉండేటువంటి స్థానాన్ని బట్టి అవి ఇచ్చేటటువంటి ఫలితం ఉంటుంది. భావకుండలిలో మన జీవితం మొదటి భావము, రెండవ భావము, మూడవ భావము, నాలుగవ భావము అలా 12 భావాలలో ఉండేటటువంటి 12 స్థానాలలో ఏ గ్రహము ఏ స్థానంలో ఉంటే మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. ఇక ఇక్కడ గోచారము అని వాడుక భాషలో అంటున్నాము, గ్రహచారము అని గ్రాంధిక భాషలో అంటున్నాము. గ్రహచారము అంటే గ్రహాలు చరించేటటువంటిది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. వాళ్ళతోనే ఉండేటటువంటి గ్రహం కానివ్వండి, వాళ్ళతోనే ఉండేటటువంటి సన్నిహితమైనటువంటి గ్రహాలలో శుభులు అశుభులు ఉంటారు. ఒక గ్రహం మంచిదైనప్పుడు ఒక చెడు గ్రహంతో సామాసం చేసినప్పుడు దీని మంచితనం అనేది పోతుంది. స్థానాన్ని బట్టి ఆ యొక్క గ్రహ ప్రవర్తన అనేది మనం గమనించుకోవచ్చు. ఆ భావాన్ని బట్టి, ఆ భావంలో ఉండేటువంటి గ్రహాన్ని బట్టి కొన్ని గ్రహాలకు మైత్రి ఉంటుంది, కొన్ని గ్రహాలకు శత్రుత్వం ఉంటుంది. ఈ గ్రహ మైత్రి కలిగినప్పుడు ఉండేటటువంటి జీవనము, మైత్రి లేనప్పుడు, శత్రుత్వం ఉన్నప్పుడు, సమత్వం ఉన్నప్పుడు ఉండేటటువంటి జీవన విధానం ఏదైతే ఉంటుందో ఇది మనం పుట్టినటువంటి జాతక కుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి పంచాంగంలో ఏం చర్చించబడుతోంది అని అంటే ఉగాది నుండి పాల్గొన బహున అమావాస్య వరకు ఉండేటటువంటి పరిస్థితులు దేశ కాల మాన సాంఘిక వర్షాభావ పరిస్థితులన్నీ కూడా మనకు దీంట్లో చర్చించబడతాయి. ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం. విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఉగాదికి ప్రత్యేకమైనటువంటి దేవాలయం అనేది ఏదీ లేదు. దేవీ నవరాత్రులు వస్తే దేవి ఆలయానికి వెళ్ళాలని, శివరాత్రి వస్తే శివాలయానికి వెళ్ళాలని, వైకుంఠ ఏకాదశి వస్తే వైష్ణవాలయానికి వెళ్ళాలని, ఉగాది వస్తే ఏ దేవాలయానికైనా వెళ్ళొచ్చండి. గొప్ప విశేషమైనటువంటి పండుగ, గొప్ప విశేషమైనటువంటి పండుగ. ఏ దేవాలయంలోనైనా, ఏ దేవతా సమీపంలోనైనా మనము ఆ దేవాలయ ప్రాంగణానికి వెళ్ళి ఆ గొప్ప విశేషాన్ని మనం తెలుసుకుని ఉగాది పచ్చడి అంటున్నాం. పచ్చడి అంటే అన్నంలో కలుపుకునేది కాకపోయినా కూడా దానికి ఒక శ్రేష్టత ఉండండి. మన జీవితంలో 6 రకాల రుచులను భగవంతుడు మనం తినకూడని వస్తువులను చాలా సృష్టించాడండి. ఏది మన శరీరానికి పడుతుందో దాన్ని తినమంటాడు, ఏది శరీరానికి పడదో అది వదిలేయమంటాడు. కొంతమంది శరీర తత్వము, మన శరీరంలో ఉండేటువంటి పంచభూత నిర్మితమైంది ఈ దేహము, ఈ దేహానికి సరిపోయేటటువంటిది భగవంతుడి సృష్టిలో ఉంది. అతి సర్వత్ర వర్జీత్. ఎక్కువ తింటే కష్టం వస్తుంది, తక్కువ తింటే లోపం వస్తుంది. ఒకటి తింటే పడవచ్చు, ఒకటి తింటే పడకపోవచ్చు. కానీ శారీరకంగా ఉండేటువంటి మన సర్వ శరీర అవయవాల మీద రాశుల ప్రభావం ఉంటుంది, గ్రహాల ప్రభావం కూడా ఉంటుందండి. మనకు ఒక రోగం వచ్చింది అంటే దానికి ఒక గ్రహం కారణం. ఆ గ్రహాన్ని పరిశీలించి ఉపశాంతి చేయాలి. శాంతి చేసుకుంటే కనుక ఖచ్చితంగా దాని యొక్క ఫలితం అనేది మనం అనుభవించగలుగుతాం. ఖచ్చితంగా దాని యొక్క ఫలితం ఉంటుంది. దాంతో పాటుగా మానవ ప్రయత్నం చేయాలి. దైవిక సంబంధమైనటువంటి ప్రయత్నంతో పాటుగా
మానవ సంబంధమైనటువంటి ప్రయత్నాలను కూడా మనం చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాను రమ్మని అంటాడండి. మనం తిరుపతి దాకా వెళ్ళాలి. ముందు వెళ్ళాక ఆయన్ని చూడాలి. ఆయన చూసినప్పుడు ఆయన మనల్ని చూస్తాడు. అప్పుడు కదా మనం ఆయన దృష్టిలో పడ్డప్పుడు ఆయన అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది. కుండలో అన్నం కుండలోనే ఉండాలి, పిల్ల మాత్రం గట్టిగా ఉండాలి అంటే కుదరదు. కుండలో ఉన్న అన్నం పిల్ల నోట్లోకి వెళ్ళాలి, పిల్ల నోట్లోకి వెళ్ళి కడుపులోకి వెళ్ళాలి, కడుపులోకి వెళ్ళి అరగాలి, అరిగిన తర్వాత శక్తిని పుంజుకోవాలి, అప్పుడు ఆరోగ్యం ఉంటుంది. భగవద్ అనుగ్రహం కావాలి అని అంటే ముందు భగవంతుని ఉపాసించాలి. ఉపాసించాలంటే పూజించాలి, సేవించాలి, ప్రేమించాలి, ఇష్టపడాలి, ఆరాధించాలి. ఆయనకి నాకు ఇది కావాలి అని అడగవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదండి. వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరానికి ఏదో ఒక ట్యాబ్లెట్ అందరికీ తెలిసిన విషయమే. మనం అది వేసుకుంటే తగ్గకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంకొకటి ఏదో మార్చి చూపెడుతున్నా, అంటే మీ శరీర తత్వానికి ఇది సూట్ కాదు, ఇది సూట్ అవుతుందని వచ్చేటటువంటి మెడిసిన్ని మనం వాడుకున్న తర్వాత మనం ప్రశాంతతను పొంది అనారోగ్యం నుండి దూరం అవుతున్నాం. అలాగే ఈ పంచాంగంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి వాటిల్లో ధరవరలు కానివ్వండి, ఏ ఏ గ్రహము ఎక్కడెక్కడ ఏ స్థానాన్ని పరిపాలిస్తుంది, వాళ్ళ యొక్క పరిపాలనలో ఉండేటువంటి లోపాలేంటి, లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాన్ని సూక్ష్మంగా చర్చిద్దాం. అలాగే ఏ రాశుల వారికి గ్రహచారం ఎలా ఉందో చూద్దాం. ఏ రాశుల వారికి గ్రహచారము, గ్రహాల స్థితి ఎలా ఉందో సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత స్వామివారి యొక్క వైభవాన్ని ఎక్కువ సమయం తీసుకోకుండా స్వామివారి యొక్క వైభవాన్ని మీ అందరితో కూడా పంచుకొని ఈ బ్రహ్మస్థానాన్ని ఇచ్చినట్టుకు గాను నా జన్మ సార్థకమైందని సంతోషిద్దాం. ఇక్కడ నా ఆలోచన ప్రకారంగా రెండు విషయాలు సమాజంలో బాగుండాలండి. ఒకటి దేవాలయం, రెండు రైతులు. ఒకటి దేవాలయం, రెండు రైతులు. అంటే మిగతా వాళ్ళందరూ బాగుండకూడదని కాదు, వాళ్ళ చేతికి వాళ్ళ కాళ్లకు ఉండేటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అత్యంత పవిత్రమైందండి. ఆ మట్టిలోంచి తీసినటువంటి ధాన్యంతోనే ఆ దేవదేవుడికి కూడా అన్నం అందుతుంది. ఆ దేవదేవుడికి కూడా అన్నం అందుతుంది. రైతే కాళ్ళకి చేతులకి ఒంటికి మట్టి అంటించుకోకపోతే దేవదేవుడికి కూడా నైవేద్యం కరివే. ఆ సృష్టికారకుడు కూడా నైవేద్యం కరివే. నారాయణ నీరు అంటే నారాయణ స్వరూపం అండి. నారాయణుడే నీరు. ఆ నీరున్నా కూడా పంట పండించేటటువంటి వాడు కావాలి. సృష్టి ఆదిలో శ్రీ మహావిష్ణువు పుట్టి ఆయన తన భార్యగా భూదేవిని స్వీకరించాడు. తెలుసు కదా, శ్రీదేవి భూదేవి అంట. భూదేవిని స్వీకరించి సృష్టి ప్రారంభించాడు. ఆ సృష్టి ప్రకృతి అయింది. ప్రకృతి పురుషుడు, అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది. కాబట్టి దేవాలయాలని రైతులని జాగ్రత్తగా చూసుకుంటే లక్షాధికారైన లవణమన్నమి గాని మేలు బంగారము మింగబోడు. ఎంత కోట్ల ఆస్తి ఉన్నా కానీ భూమిలోంచి పుట్టిన వరిగింజ, వరిగింజలోంచి వచ్చిన వడ్లగింజ, వడ్లగింజ నుంచి వచ్చిన బియ్యం గింజ, బియ్యం గింజను నారాయణ స్వరూపమైన నీళ్లతోని ఉడికించి తిని ఆ నీళ్లను తాగితేనే అది అరుగుతుంది. ఎంత ఇంటర్లింక్ చూడండి. కాబట్టి ఈ సంవత్సరం ఇప్పుడే పంచాంగం తీస్తున్నాను. ఉగాది ఇప్పటి నుంచి నేను పొద్దున్న నుంచి పంచాంగం కూడా చూడలేదండి. మీ దగ్గరకు వచ్చాక ఈ పంచాంగ శ్రవణం చేస్తూ ఏ మాసంలో ఏ పరిస్థితి ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఏదైనా కూడా రైతులందరికీ కూడా, ముఖ్యంగా రైతులందరికీ కూడా సానుకూలమైన వాతావరణం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఒకవేళ సానుకూల వాతావరణం లేకపోతే ఏం చేయాలో దానికి కూడా ఒక మార్గాన్ని అందరం సామూహికంగా చర్చిస్తూ ప్రారంభిద్దాం. ఇక ఈ క్రోధినామ సంవత్సరం శుభకృతి నుంచి శోభకృతికి వచ్చాము, శోభకృతి నుంచి క్రోధికి వచ్చాము. క్రోధి అనగానే పేరులో ఏదో క్రోధం ఉంది అని అనుకోకూడదండి. క్రోధం అవసరాన్ని బట్టే వస్తుంది. ఆ క్రోధినామ సంవత్సరంలో చైత్రమాసంలో ఉండేటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తే
ఈ మాసంలో ప్రారంభంలో మనకు కొంత వర్షపాతం కనిపిస్తోంది. కొన్ని రోజులు చిరుజల్లులు పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎండ తీవ్రత కూడా ఇంకొక వారం 10 రోజుల తర్వాత ఈ పంచాంగాన్ని అనుసరించి ఎండ తీవ్రత కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తోంది. అలాగే వేడి వల్ల తాపము అనేది మనకు కనపడుతోంది. ఎండలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ మనం చేస్తున్నటువంటి పాపపుణ్యాలు కూడా ఈ ప్రకృతి మన మీద చూపెడుతోందండి. వాటి యొక్క పరిస్థితిని కూడా ప్రకృతి మన మీద ప్రభావాన్ని చూపెడుతూ వాతావరణంలో మార్పులని మనం అనుభవిస్తూ దాని ద్వారా కష్టసుఖాలని అనుభవిస్తున్నాం. ప్రకృతిని శాసించేటటువంటి శక్తి ఏ మనిషికి లేదండి. ప్రకృతిని దానికి అనుకూలంగా జీవన విధానాన్ని మార్చుకుంటున్నాం. ఎండాకాలంలో సూర్యుడు వస్తే తిట్టుకుంటాం, చలికాలంలో సూర్యుడు కనపడకపోతే కళ్ళెమ్మ నీళ్ళు కార్చుకుంటాం. ఆయన అప్పుడు కావాలి, ఈయన ఇప్పుడు వద్దు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనకు అనుకూలంగా ఉండాలి. అక్కడి నుంచి బాగానే వస్తుంది కదా. ఇది వైశాఖ మాసాన్ని కనుక పరిశీలించినట్టయితే మే 9వ తేదీ నుండి జూన్ వరకు అధిక తాపము కనపడుతోంది. అధికమైనటువంటి వేడి గాలులు కనిపిస్తున్నాయి. అది వాస్తవంగా గ్రీష్మ ఋతువు ప్రారంభం కాబట్టి వేడి ఉండాల్సిందే. ఎంతగా వేడి పెరిగితే అంతగా మనకి వర్షాభావము లేనటువంటి పరిస్థితి ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో సామాన్యమైనటువంటి వర్షాలను మాత్రమే పంచాంగం సూచిస్తోంది. సామాన్యమైనటువంటి వర్షాలను పంచాంగము సూచిస్తున్నప్పుడు పరిహారాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షాలను మనం రప్పించగలుగుతామా, వర్షాలను మనం తీసుకురాగలుగుతామా అంటే పూజా పునస్కారాలతో మనము వర్షాన్ని సాధించవచ్చు. జపతప హోమాల ద్వారా వర్షాలని సాధించవచ్చు. అలాగే ఆషాఢ మాసంలో మనకు భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. శ్రావణ మాసంలో కూడా ఎక్కువగా వర్షా పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భాద్రపదం జనరల్గా సహజంగా భాద్రపదం ఎక్కువగా వర్షం ఉండేటటువంటి ప్రాంతం. భాద్రపదంలో బర్రీ అయినట్టు ఉంటుంది అని ఒక తెలంగాణ సామెత. అంటే వర్షాలు ఎక్కువగా పడి ఒక గేదె కనుక డెలివరీ అయితే ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎలాగైతే బురదగా ఉంటుందో అలాంటి పరిస్థితి మనకు భాద్రపద మాసంలో కనిపిస్తుంది. తర్వాత ఆశ్వీజ మాసంలో కూడా శరత్కాలంలో కూడా మనకు కొంత వర్షాలు కనపడుతున్నాయి. అంటే వెరసి వర్షాలు ఈ సంవత్సరం పంచాంగరీత్యా మనకు బాగానే కనిపిస్తున్నాయండి. అంటే పంటలకు ఏ రకమైనటువంటి ఢోకా లేదు. కానీ వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు రైతులందరికీ కూడా ఒక విన్నపము. వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు రైతుల కోసం అందరూ కూడా వర్ణ హోమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనేది నాదొక అభిప్రాయం అండి. ఎందుకంటే పంటలు సుభిక్షంగా ఉంటేనే ప్రతి మనిషి బతకగలుగుతాడు. ఆ వర్షాల కోసం మనము వరుణయాగాన్ని చేస్తే బాగుంటుంది. పెద్దలందరూ కూడా సంకల్పించి వర్షం పడుతుంది. పెద్దగా అయిన తర్వాత పోలియో వస్తుందో రాదో తెలియదు. చిన్నగా ఉన్నప్పుడు మాత్రం పోలియో చుక్కలు వేయిస్తున్నాం. ఇప్పుడు వర్షాలు వస్తున్న పంచాంగం మనం సూచిస్తున్నా మన ప్రయత్నం కింద భగవంతుడు సేవా విభాగాన్ని మనం చేస్తూ ఆ సేవలో భాగంగా వరుణ హోమాన్ని కనుక మనం చేసినట్టయితే, వరుణయాగాన్ని కనుక మనం చేసినట్టయితే బాగుంటుంది. తర్వాత కార్తీక మాసంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోందండి. మిశ్రమ వాతావరణం అన్ని రకాలైనటువంటి వాతావరణాలని మనము అనుభవించేటువంటి పరిస్థితి కార్తీక మాసంలో కనిపిస్తోంది.
ఎలాగైతే మనకి ఈ సమయంలో ఎండలు ఎక్కువగా కనిపిస్తున్నాయో, చలికాలంలో చలి కూడా ఎక్కువగానే కనిపిస్తోందండి. విపరీతమైన చలి వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మాఘమాసంలో కొద్దిపాటి ఎండలను సూచిస్తున్న కొంత వాతావరణం అనేటువంటిది చల్లగానే ఉంటుంది. పాల్గొన మాసం యథావిధిగా ఎండాకాలం అనుభవించాలి. ఇటొచ్చి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వాతావరణంలో మనకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. వర్షం విషయంలో కానివ్వండి, వాతావరణం విషయంలో మనకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కూడా దేవాలయాలలో యజ్ఞయాగాదులు నిర్వహించి ప్రకృతిని మనకు సానుకూలంగా ఉండేలాగా ప్రార్థించి రైతులకు పంటలు అద్భుతంగా పండే విధంగా మనము దైవిక సంబంధించిన చర్యలు నిర్వహించాలని అనుకుందాం. అలాగే గోధుమలు, వడ్లు, ఇత్తడి, చింతపండు, బంగారము, సిమెంటు ఇలాంటి వాటి వస్తువులన్నిటికీ కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుందండి. పంచాంగరీత్యా ధరలు పెరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే నేత వస్తువులు, నూనెలు, దుంప వస్తువులు, మిరపకాయలు, కొబ్బరి, రాగి, పసుపు, ఇనుము ఇలాంటి సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి వస్తువులలో కూడా కొంత ధరలో మార్పు లేకపోయినా కూడా అదే ధరలలో కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. నవనాయకులు అంటారు. ఆ నవనాయకుల విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, రాష్ట్రాధిపతి బయలుదేరే ముందర బ్రహ్మదేవుని అడిగాడు, యథా రాజా తథా ప్రజ. రాజు ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తాడో ప్రజలు ఆ రకంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి నా పరిపాలన ఏదైతే ఉందో ఇదంతా కూడా అత్యంత నికృష్టమైనటువంటి పరిపాలన. కలి అంటే అవలక్షణాలను కలిగినటువంటి వాడు కలిపురుషుడు. అవలక్షణాలు కలిగినటువంటి నా పరిపాలనలో మరి ప్రజలేం సుఖపడతారు అంటే బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడటండి. ఏమనంటే దైవీక సంబంధమైనటువంటి చర్య ఏదైనా సరే, జప, తర్పణ, దాన, హోమాల్లో ఏదైనా నేను నిర్వహిస్తాను అని కనుక మనం సంకల్ప బలాన్ని గట్టిగా చేసుకుంటే ఒక 30% ఫలితాన్ని మనం పొందుతామట. బ్రహ్మదేవుడు కలియుగంలో ఇచ్చినటువంటి వరం. మనసులో సంకల్ప మాత్రం చేత ఆ పుణ్యాన్ని మనం పొందగలుగుతున్నామండి. అలాగే నేను ఈ తప్పు చేస్తాను అని అనుకున్నప్పుడు దానికి కూడా బ్రహ్మదేవుడు అదే వరం ఇచ్చాడు. ఎలాగైతే పుణ్యాన్ని చేస్తానన్నప్పుడు 30% ఫలితాన్ని చేయకముందే మన గ్రహస్థితుల్లో వేస్తున్నాడో పాపాన్ని కూడా అలాగే వేస్తున్నాడు. అంటే ఆలోచన మాత్రం చేతనే కలి ప్రభావం చేత ఉండేటటువంటి కలియుగంలో ప్రజల యొక్క పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క అధిపతి పరిపాలిస్తూ ఉన్నప్పుడు కుజుడు అయ్యాడు. కాబట్టి ఈయన ధనానికి, దాంపత్యానికి కారకుడు. కాబట్టి క్షత్రియతత్వం కలిగినటువంటి ఈయన యుద్ధాలను సూచిస్తున్నాడు. అంటే ఎక్కువ శాతం వాగ్వివాదాలు కలిగేటువంటి అవకాశం ఈయన పరిపాలనలో మనకు కనిపిస్తూ ఉంది. ఏ రకమైనటువంటి కలహాలైనా కలవచ్చు, ఏ రకమైనటువంటి కలహాలైనా ఎక్కడికైనా దారి తీయచ్చు. అంటే రాజు యొక్క ప్రభావం అలా ఉంటుంది. ఆయన రాజు కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయంలో, దాంపత్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రాజు యొక్క పరిపాలన కొంత ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అలాగే శని యొక్క ప్రభావం చేత భూమిలో పంటలు తక్కువ పండుతాయని సూచిస్తున్నారండి పంచాంగం ప్రకారంగా. మరి తక్కువ పంటలు పండుతున్నాయంటే వర్షాలు వచ్చిన తర్వాత కూడా తక్కువ పంటలు పండుతున్నాయని అంటే కారణం ఏంటంటే శనిగ్రహం యొక్క ప్రభావము.
ఆయన మంత్రి స్థానంలో ఉండి ఆ స్థానాన్ని పరిపాలిస్తూ ఉండడం వల్ల, ఆ అధిక్రతను కలిగి ఉండడం వల్ల, ఆధిక్యతను కలిగి ఉండడం వల్ల పంటలు సరిగ్గా పండవు అనేటటువంటి ఒక విషయాన్ని పంచాంగంలో మనకు సూచిస్తున్నాం. మరి ఏం చేయాలండి అంటే దానికి సంబంధించినటువంటి శాస్త్ర పరిహారం ఏదైనా ఉంటే మనము నిర్వహించవచ్చు. అలాగే శుక్రుడు, ఈయన స్త్రీ పురుషుల మధ్యన ఒక రకమైనటువంటి ప్రభావాన్ని సృష్టించి ఎక్కువ శాతంగా మానసికమైనటువంటి చాంచల్యాన్ని కలిగినటువంటి ప్రభావాన్ని తీసుకొస్తున్నాడట. పరిపర విధానటువంటి ఆలోచనలు సృష్టించేటువంటి తత్వము శుక్రుడిది. ప్రతి మనిషి మీద కూడా స్త్రీ పురుషుల ఇరువుల మధ్యన ఏ రకమైనటువంటి ప్రభావాన్నైనా ఆయన చూపించవచ్చు. ఆయన ప్రభావం అంటే మనకు తెలియకుండానే ఆ యొక్క ప్రభావాన్ని మన శరీరం లోపల ప్రవేశింపచేసి తప్పు చేయించడం అనేటువంటి తత్వాన్ని సంబంధించినటువంటి పరిహారాలన్నీ కూడా మనము చూసుకోవచ్చు. అలాగే అర్ఘ్యాధిపతి శుక్రుడి వల్ల కొంత దినుసులు, ధాన్యాల యొక్క ధరవరంలో మార్పులు చేర్పులు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. కానీ గురుగ్రహ ప్రభావం వల్ల శనేశ్వర ప్రభావానికి భూమిలో పంటలు పండకపోయినా కూడా వర్షం వస్తువుల లోపల మనకు వృద్ధి కనపడుతోంది. అలా ఒక్కొక్క పరిస్థితుల్లో మనము ఒక్కొక్క మార్పును ఆయా గ్రహాల యొక్క ప్రభావం వల్ల మనం గమనించవచ్చు. అంటే ఇదంతా కూడా సంవత్సరంగా దాని యొక్క ప్రభావాన్ని అనుభవించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎలా కనిపిస్తోందయ్యా అంటే మనం భవిష్యత్తులో ఏదో ఒక మార్పులు చేర్పులు ఏవైతే బట్టి కలహాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం సృష్టించబడుతున్నాయంటే దానికి సంబంధించినటువంటి పరిశీలన గావించుకుంటే ఈ గ్రహం వల్ల ఈ ప్రభావం మన పైన కనిపిస్తోంది అనేటటువంటిది అక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలించినట్టయితే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14 ఉంటే వ్యయం 2 మాత్రమే కనిపిస్తోంది, రాజపూజ్యం 6, అవమానం కూడా 6 కనిపిస్తోంది. అలాగే కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 15. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇది రాజపూజ్యాలు, అవమానాలు, ఆదాయ వ్యయాలు. ఈ సంవత్సరం మనకు గురువు అలాగే శని, రాహు వీళ్ళు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఏ గ్రహస్థితిని పరిశీలించినా కూడా. అయితే చాలామందికి జన్మ నక్షత్రాలు, జన్మ రాశులు తెలియవండి. వ్యవహార నామం పైనో మనం పిలిచేటువంటి పేర్లు, మనం పెట్టుకున్నటువంటి పేర్లతోనే పుట్టినటువంటి సమయాన్ని బట్టి, పుట్టినటువంటి స్థలాన్ని బట్టి
ఒక జన్మనామం నిర్ణయించబడుతుందండి. ఒక జన్మనామం నిర్ణయించబడుతుంది. మన గ్రహస్థితి అంతా కూడా ఆ జన్మనామంతోనే ఆధారపడి ఉంటుంది. మరి జన్మనామం చాలామంది నా దగ్గరికి జాతకానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, మా తల్లిదండ్రులు ఏం రాసి పెట్టలేదే గారు, మరి ఎట్లా అని అంటే వ్యవహార నామం మీద మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. వ్యవహార నామం మీద మనం పరిశీలిస్తే అది 100% ఫలితాన్ని ఇవ్వకపోతుండొచ్చు. 100% ఫలితాన్ని ఇవ్వకపోతుండొచ్చు. ఎందుకంటే వ్యవహార నామం అనేది మనం పెట్టుకున్నటువంటి పేరు. నామకరణం చేసినప్పుడు తల్లిదండ్రులు ఒక పేరును నిర్ణయించి పెడతారు. ఆ పెట్టుకున్నటువంటి పేరు యొక్క ప్రభావం అనేది మనకు ఎక్కువ శాతం ఫలితాన్ని చూపెట్టకపోతుండొచ్చు. ఉంటుంది, ఫలితం ఉంటుంది, ఉండదని ఏం కాదు. సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు వాస్తు ప్రకారంగా నిర్మాణం చేయకపోతే సొంత ఇంటి యజమానికి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దాంట్లో 30% ఎఫెక్ట్ అద్దెకున్న వాళ్ళకు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మేము అద్దెకుంటున్నాం కదా అంటే అద్దెకుంటున్నారు కాబట్టి ఆ ఇంటికి సంబంధించినటువంటి వాస్తును మీరు అనుభవిస్తున్నారు కాబట్టి దాని ప్రభావాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. 30 మందికి 40 మందికి ఆర్టీసీ బస్ అయినా, నలుగురికి కార్ అయినా కూడా డ్రైవింగ్ చేసేది ఒకడే. వాడు నడిస్తే మిగతా వాళ్ళు కూర్చున్న వాళ్ళు నడుస్తారు, వాడు ఆగితే మిగతా వాళ్ళు ఆగుతారు. మరి డ్రైవింగ్ చేసేది ఒక్కడైనప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు అనుభవించాలి అంటే దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అనుభవిస్తున్నారు. కాబట్టి మనం పుట్టినటువంటి ఇప్పుడు పంచాంగరీత్యా ఏదైతే ఉంటుందో మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్ ఒక విషయాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల ద్వారా నేను చెప్తున్నటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఇది గ్రహచార రీత్యా 1 సంవత్సరం వరకు వర్తిస్తుంది. మీకు ప్రారంభంలోనే చెప్పానండి, గ్రహచార రీత్యా 1 సంవత్సరం వరకు వర్తిస్తుంది. మరి మొత్తం మనం జీవితాంతం అనుభవించేటటువంటి ఫలితాన్ని పరిశీలించాలంటే ఎక్కడి నుంచి పరిశీలించాలంటే ఎలా పరిశీలించాలి అని అంటే మనం పుట్టినటువంటి సమయాన్ని, పుట్టినటువంటి స్థలాన్ని తీసుకుని పరిశీలిస్తే మనకు 100% దాని యొక్క ఫలితం అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మేషరాశి వాళ్ళ యొక్క పరిస్థితిని పరిశీలిస్తే కనుక సంవత్సరం అంతా కూడా సూక్ష్మంగా చెప్తానండి. ఎందుకు సూక్ష్మంగా చెప్తాను అంటే దీని తర్వాత మళ్ళీ స్వామివారి యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. మేషరాశి వాళ్ళ యొక్క పరిస్థితిని కనుక మనం పరిశీలిస్తే సంవత్సరం అంతా కూడా వీళ్ళకి విశేషంగానే కనిపిస్తోంది. అయితే నామాక్షరముతోనే మేషరాశిని పరిశీలించేటువంటి వాళ్ళు ఒక 30% మాత్రమే దీని ఫలితాన్ని అనుభవిస్తారు. మిగతా 70% పుట్టినటువంటి సమయాన్ని గ్రహస్థితుల గురించి, పరిశీలన గురించి, జన్మకుండలి, భావకుండలి గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. దాని మీద మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కనుక ఏమైనా ఉన్నట్టయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాల పాటుగా ఉన్నటువంటి కోర్టు న్యాయస్థాన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చేసినటువంటి ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి వృద్ధి కనపడుతోంది. ఇది మేషరాశి వాళ్ళ యొక్క పరిస్థితి. వెరసి ఏదైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే వృషభ రాశి వారికి రాజయోగం కనిపిస్తోందండి. రాజయోగం అంటే ఏంటంటే ఒక మంచి స్థానాన్ని పొందడం, రాజైపోవడం అని కాదండి. అంటే వాళ్లకు ఒక మంచి ఫలితము వృషభ రాశి వాళ్ళకి జన్మ నక్షత్రరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క ఫలితంలో వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము బాగుంది అని అంటున్నాడండి. అలాగే మిథున రాశి వాళ్ళకి పరిశీలిస్తే కనుక కొంత శ్రమ వీళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. కొంత శ్రమ పడాల్సిందే, శ్రమకు తగినటువంటి ఫలితం. చూడండి, మొట్టమొదట మనం ఉద్యోగంలో చేరినప్పుడు తక్కువ జీతంతో ఎక్కువ పని చేస్తాం. ఆ పనిలో ఎప్పుడైతే సీనియారిటీ వస్తుందో రాగానే 10 మందిలో ఒకటిగా పనిచేసిన మనం 10 మందికి ఒకటి అవుతాం.
ఆ ఒక్కడి ఎవడైతే 10 మంది ఉంటారో ఆ 10 మందికి ఒక్కడైనటువంటి ఆ 10 మందికి మనం ఒక్కరమైనప్పుడు ఆకుపచ్చ పెన్నుతో ఆఫీసులో కూర్చొని సంతకం పెడితే ముందు కన్నా 10ంతల ఫలితాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి ఇలాంటి శ్రమ పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయండి. అలాగే కర్కాటక రాశి వారికి మాత్రం కొంత గడ్డు కాలం కనిపిస్తోంది. జన్మ నక్షత్ర రీత్యా గ్రహచార రీత్యా కర్కాటక రాశి వారికి కొంత గడ్డు కాలం అంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అనగానే భయపడిపోవద్దండి. దానికి ఒక మార్గం ఉంటుంది. దైవిక సంబంధమైనటువంటి చర్య, క్రియ, పూజా పునస్కారం, జపం, తర్పణం, దానం, హోమం. అయ్యో పడిపోయిపోయి నాకు సంవత్సరం నా రాశికి బాగలేదు అని ఫిక్స్ అయిపోవద్దు. దానికి ఒక మార్గం ఉంటుంది. సింహరాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పడానికి లేదు, అతి కష్టంగా ఉందని కూడా చెప్పడానికి లేదండి. మధ్యస్థంగా నడుస్తోంది. కన్యారాశి వారికి అన్ని సానుకూలంగా ఉన్నాయి కానీ ఆరోగ్య విషయంలో కొంత ప్రభావము కనపడుతోందండి. ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు పరిశీలింపజేసుకోవాలి. అలాగే తులారాశి వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి అద్భుతంగా సూచిస్తున్నాయండి. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా మనకు అద్భుతంగా సూచిస్తున్నాయి తులారాశి వాళ్ళకి. అలాగే వృశ్చిక రాశి వారికి సామాన్యమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అంటే అద్భుతమైన జీవనం అని చెప్పడానికి లేదు, ఆయాస జీవనం అని చెప్పడానికి కూడా లేదు. మిశ్రమ ఫలితాలను అక్టోబర్ తర్వాత నుంచి వీళ్లకు కొంత సానుకూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అలాగే ధనుసు రాశిని పరిశీలిస్తే విశేష యోగవంతంగా ఉందండి. వివాహానికి సంబంధించినటువంటి, ఉద్యోగానికి సంబంధించినటువంటి, వ్యాపారానికి సంబంధించినటువంటి, ఇతర వ్యవహారాలకు సంబంధించినటువంటి కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కనిపిస్తుంది. ఇక మకర రాశిని పరిశీలిస్తే బుధుడు వీళ్ళకు సానుకూలంగా ఉండడం వల్ల ఎవరైనా కొత్త వ్యాపారాలు కనుక ప్రారంభించదలిచినట్టయితే ఖచ్చితంగా వీళ్ళకు మంచి వ్యాపారము, సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితిని కనుక మనం పరిశీలిస్తే వీళ్ళు ప్రయాణాలలో జాగ్రత్త పడడం అవసరం. ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళు రాహుగ్రహ జపాన్ని చేయించుకోవడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆలోచనలను కూడా చేపలాగా స్థిరంగా లేకుండా అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఆ పరిస్థితిని వీళ్ళు కూడా దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. ఏది ఏమైనా కూడా ఏ రాశి వాళ్ళైనా కూడానండి ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత ఖచ్చితంగా నవగ్రహ హోమం నిర్వహించుకోవడం అనేది అత్యంత శ్రేయస్కరమైనటువంటిది. ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా వీళ్ళు నవగ్రహ హోమాన్ని నిర్వహించాలి. ఎందుకు నవగ్రహ హోమం నిర్వహించాలి అంటే ఏ మనిషికైనా కూడా నవగ్రహాలే ప్రభావాన్ని చూపెడతాయని మొట్టమొదటగానే మనం మాట్లాడుకున్నాం. ఏ గ్రహానికైనా, ఏ మనిషికైనా కూడా. కాబట్టి శాంతి చేయడం వల్ల నవగ్రహాలన్నీ కూడా సంతోషపడి ఆ నవగ్రహాల వల్ల వచ్చేటువంటి వాటి ప్రభావాన్ని కొంత ఉపశమనాన్ని మనకు కలిగిస్తాయి. ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం దాదాపుగా అన్ని రాశుల వాళ్ళకి ఒక ఉత్తమమైనటువంటి ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి. ఇది ఫాల్గుణ మాసం వరకు మనం పరిశీలించు. ఎవరి జాతక రీతి అయినా కూడా అక్టోబర్ ప్రాంతం తర్వాత నుంచి మార్పులు చేర్పులు అనేటివి ఖచ్చితంగా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రైతుల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షాలు ఉన్నాయి కానీ రైతులు యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వర్షాకాలం ప్రారంభమయ్యే ముందర వరుణయాగం ఒకటి మీరు నిర్వహిస్తే పంటలు సస్యశ్యామలంగా పండుతాయని అందుకే ప్రారంభంలోనే చెప్పానండి. రైతులు సవ్యంగా ఉంటే దేవుడికి నైవేద్యం దక్కుతుంది. రైతులు సవ్యంగా లేకపోతే దక్కదు. రైతులేనండి, దేశమే లేదు, ప్రపంచమే లేదు, దేవుడే లేడండి. అందుకే నేను ముందే అన్నాను, ఊర్లో ఉండేటువంటి రైతు
ఊరు పొలిమేరలో ఉండేటటువంటి భగవంతుడు. వీళ్ళిద్దరు సవ్యంగా ఉంటేనే ప్రపంచం ముందుకు సాగుతుందండి. వీళ్ళిద్దరు ముందుగా సవ్యంగా ఉండాలి. అందుకని పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం అనుకుంటానండి, నేను స్కూల్ పిల్లల చేత మనం ఇంతకుముందు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మీద ప్రేమతోనే ఇంగ్లీష్ మీడియంలో మనం పిల్లల్ని చేర్పించినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ వాళ్ళు నేర్పించేటోళ్ళు రెయిన్ రెయిన్ గో అవే, రెయిన్ రెయిన్ గో అవే, రెయిన్ రెయిన్ గో అవే అని. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఒకటి ఉందండి. బాలవాక్కు బ్రహ్మవాక్కు. వాళ్ళు ఏదంటే అది స్వచ్ఛంగా పలుకుతారు. వాళ్ళ మనసులో కల్మషం ఉండదు, రెండవ ఆలోచన ఉండదు. బ్లాక్ బోర్డ్ మీద మనం ఏ అక్షరం రాస్తామో అది అక్షరం రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళ మనసులో మనం ఏది దూరుస్తామో అదే స్థిరంగా ఉండిపోతుంది. కాబట్టి నేను ఒక పాంప్లెట్ తయారు చేశాను. ఋష్యశృంగాయమునయ విభండక సుతాయచ అని ఒక మంత్రం ఉంటుంది. అది వర్షం కోసం చేసేటటువంటి మంత్రం. పాంప్లెట్ తయారు చేసి స్కూళ్ళల్లో ఇచ్చి 2 చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కరించి మేనేజ్మెంట్కి చెప్పాను. ఇది రోజు ప్రార్థన అలా ప్రేయర్ చేస్తారు కదండి, దాంట్లో ఒక 11 సార్లు అనిపించండి అన్నా. ఒక 20 స్కూళ్ళ వాళ్ళు నా యొక్క ప్రార్థనను అంగీకరించారు, ప్రారంభించారు. ఇంకా ఈ సంవత్సరం ప్రారంభం చేయలేదు. కాబట్టి యాజమాన్యం అందరూ కూడా మీరు రైతుల కోసం వరుణయాగాన్ని నిర్వహించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. ఈ ఫలితాలను ఏది ఏమైనా కూడా అందరూ కూడా ఒక నవగ్రహం నిర్వహించుకుంటే ప్రతి వారికి కూడా స్వచ్ఛమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ఉగాది నాడు అయ్యగారు మంచిగా ఉంది అని చెప్పిండు, మరి మాకెందుకు కష్టాలు వస్తున్నాయి అని ఎవరైనా ఆలోచిస్తే మీ యొక్క కుండలిని పరిశీలింపజేసుకోండి. పరిశీలింపజేసుకుని దానికి తగినటువంటి రెమెడీని మీరు చేసుకోండి. ఖచ్చితంగా దాని యొక్క ఫలితం ఉంటుంది. ఇక మిగతా విషయాలు ఏవైనా ఉంటే సందేహాలు అడగొచ్చు. దీని తర్వాత హనుమత్ తత్వాన్ని గురించి, హనుమత్ జనన రహస్యాన్ని గురించి ఒక 5-10 నిమిషాలు చెప్పి, దైవిక సంబంధించిన సేవల గురించి ఒక 5-10 నిమిషాలు చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఇక హనుమత్ దేవాలయంలో ఈరోజు హనుమంతుల వారికి మనం సేవ చేస్తున్నామండి. హనుమత్ జనన రహస్యం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఎలా పుట్టారు? ఆయన శంకరుడి పుత్రుడు అంటున్నారు, వాయునందరుడు అంటున్నారు, కేసరి తనయుడు అంటున్నారు. ఏ రకంగా ఇది జరిగింది? హనుమంతుల వారిని ఆరాధిస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? హనుమంతుల వారి యొక్క వైభవం, వినయ, విధేయత చాలా తక్కువ సమయంలో మీకు వివరిస్తానండి. ముందుగా హనుమత్ జనన రహస్యాన్ని తెలుసుకుందాం. హనుమంతుల వారు ఎలా పుట్టారు? చాలామందికి తెలియనటువంటి విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం ఉందండి. అది వృకనారాయణ రూపం. అదేం రూపము? వృకనారాయణ రూపం. మనకన్నీ తెలుసు. నరసింహుడు తెలుసు, వరాహస్వామి తెలుసు, వామనుడు తెలుసు, పరశురాముడు తెలుసు, రాముడు తెలుసు, బుద్ధుడు తెలుసు, వీళ్ళందరూ తెలుసు. మరి ఈ వృకనారాయణ రూపం గురించి మనము తెలుసుకోవాలంటే ముందు హనుమంతుల వారి చరిత్ర పరాశర సంహితను పరిశీలించాలి. ఏది ఏమైనా కూడా ఒక తత్వంలో హనుమంతుల వారి గురించి కానీ, ఒక దైవిక సంబంధమైనటువంటి దాని గురించి కానీ మనం తెలుసుకోవాలంటే ఒక గ్రంథము ఆధారం అండి. ఒక గ్రంథం మాత్రమే ఆధారం. ఎవరో ఒక మహానుభావుడు రాసిన గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే మనము ఆ యొక్క చర్చను చేసుకోవచ్చు. ఇక్కడ హనుమంతుల వారి యొక్క జన్మరహస్యం ఏమిటి అని అంటే, ఈ వృకనారాయణుడు అనేటువంటి రూపాన్ని దాల్చడానికి ముందర జరిగినటువంటిది ఏంటయ్యా అంటే, గార్ధవనిశ్వరుడు అనేటువంటి ఒక రాక్షసుడు పరమేశ్వరుడి దగ్గర వరాన్ని పొందాడు. సహజంగా రాక్షసుడు పరమేశ్వరుడి దగ్గరనే ఎందుకు వరం పొందుతారు అంటే, శీఘ్రంగా ప్రత్యక్షమయ్యేటువంటి వాడు లక్ష్మీనరసింహుడు, హనుమంతుల వారు, పరమేశ్వరుడు, ఈ ముగ్గురు శీఘ్రంగా ప్రత్యక్షమవుతారు. మనం విపరీతమైనటువంటి కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండా ప్రత్యక్షమయ్యేటటువంటి వాళ్ళల్లో పరమేశ్వరుడు, లక్ష్మీనరసింహుడు, హనుమంతుల వారు.
కాబట్టి ఆ పరమేశ్వరుని గురించి తీవ్ర స్థాయిలో తపస్సు చేసినటువంటి ఆ గార్ధపనిశ్వరుడికి వరం ఇచ్చేశాడు. వరాలు చాలా విచిత్రంగా పొందుతారండి వీళ్ళు. రాక్షసులు వరాలని చాలా విచిత్రంగా పొందుతారు. ముందు పరమేశ్వరుడు ప్రత్యక్షంగానే ఆ వరాన్ని పొందడంలో చాలా లింకులు పెడతారు. మీరు హిరణ్యకశిపుడి కథ అంతా మనకు తెలుసండి. హిరణ్యకశిపుడు ఏ రకంగా వరాన్ని పొందాడు, అలాగే గార్ధపనిశ్వరుడు కూడా వరాన్ని పొందాడు. ఎలాంటి వరము అని అంటే జంతువు కాకుండా మనిషి కాకుండా ఉండేలాగా, జంతువుతో మరణమొద్దు మనిషితో మరణమొద్దు, ఇలాంటి వరాలన్నీ పొందుతారు. సరే, శ్రీ మహావిష్ణువు ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి సంహరించడం జరుగుతుంది. ఇక్కడ రాక్షసులకు ఉండేటువంటి ఆనందం ఏంటయ్యా అనంటే, హిరణ్యకశిపుడి చరిత్రలో హిరణ్యకశిపుడు అంటాడు, సురలం దృక్కుడు సురాధిపతులను వేధించుడు. దేవతలందరినీ బాధ పెడితేనే ఆనందం, దేవతలందరినీ హింసిస్తేనే ఆనందం రాక్షసులకి. అలాంటి రాక్షస తత్వం కలిగినటువంటి వీడు దేవతలందరినీ ముందుగా దేవేంద్రుడి మీద దాడి చేసి దేవతా సమూహాన్నంతా కూడా తీసుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగింది. వెంటనే దేవతల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువుకి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. అయ్యా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు ఏంటంటే, ప్రతి దాంట్లో ప్రతి అవతారంలో మనం చూస్తున్నామండి రాక్షసుడు రావడము, శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో వెళ్ళడము, సంహరించడం అనేది మనం ప్రతిసారి పరిశీలిస్తూనే ఉన్నాం. పరమేశ్వరుడు అన్నాడు కదా ఏమని అంటే, వాడి మరణ రహస్యాన్ని నేనైతే చెప్పలేను, వాడికి వరం ఇచ్చాను, ఎలా చచ్చిపోతాడు అనేది నేను చెప్పలేను, కాబట్టి నువ్వే వెళ్ళి నీ యుక్తితో ఆయన్ని సంహరించాలని చెప్పాడండి. ఒక స్త్రీ రూపం దాల్చాడు, వెళ్ళాడు, జన్మరహస్యాన్ని తెలుసుకున్నాడు, తోడేలు మరియు మా నర రూపంలో వాడిని సంహరించాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఏంటంటే, నువ్వు కనుక వాడిని సంహరించేసి వస్తే ప్రతి అవతారంలో నేను నీకు దాసుడిగా పుడతాను అని చెప్పాడు పరమేశ్వరుడు. ప్రతి అవతారంలో దాసుడిగా పుడతాను అని చెప్పాడు. వెంటనే ఆ రాక్షస సంహారం జరిగిన తర్వాత దేవలోకానికి అందరూ ఇచ్చేశారు, దేవతలందరూ ఇచ్చేశారు. దేవతలందరూ వచ్చేసిన తర్వాత ఒక పిండం తయారు చేయబడిందండి. ఒక పిండము తయారు చేయబడింది. ఆ పిండంలో సకల దేవతా స్వరూపమైనటువంటి శక్తిని కొంత కొంత అంశం పిండంలో ప్రవేశింపజేశారు. కారణ జన్మత్వం అండి ఇది. ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది. రాముడు కారణ జన్ముడైతే రావణుడు కూడా కారణ జన్ముడే. ఎందుకు? రామావతారం కావాలి కాబట్టి రావణుడు పుట్టాడు. ఇక్కడ వెలుగుతున్నటువంటి ఈ లైట్ సృష్టించబడింది అంటే చీకటి ఉండాలి. చీకటి ఉంటేనే లైట్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి లైట్ వేస్తే మనకు దాని విలువేం తెలుస్తుందని తెలియదు. కాబట్టి రావణాసురుడైనటువంటి కారణ జన్ముడు పుట్టినప్పుడు రాముడు పుట్టి రామాయణాన్ని గడిపారు. 1 కోటి సంవత్సరాల పైన అయిపోయింది రామావతారము, సరిపోయి 1 కోటి సంవత్సరాల పైన అయిపోయింది. ఈ రోజుకు కూడా మనం రామనామాన్ని స్మరించుకుంటున్నాం. ఈ యొక్క ఒప్పందం ప్రకారంగా ఆ పిండం తయారు కాబడింది. కారణ జన్మం పొందాలి. మరి సకల ఒక్క దేవత అంటేనే శక్తివంతమైనటువంటి స్వరూపం అండి. అన్ని దేవతల స్వరూపం కలిగినటువంటి ఆ పిండం ఏదైతే ఉందో ఎవరు మొయ్యాలి దీన్ని? బోళాశంకరుడు, పరమేశ్వరుడు. సాగర మదనం చేసినప్పుడు విషం వచ్చింది కదండి. సాగర మదనం చేసినప్పుడు విషం వచ్చింది కదా, ఇది లోకాలన్నింటినీ కాల్చేస్తుంది కాబట్టి మరి ఎవరు మింగుతారు అంటే నేను కాదన్నారు. పరమేశ్వరుడు పార్వతిని అడిగాడు ముందర. భార్య స్థానాన్ని గొప్పదండి. భార్యను ఏదైనా పర్మిషన్ అడిగి చేస్తే అది సక్సెస్ అవుతాం మనం. భార్య కంటపడి నీళ్ళు గారకూడదట. ఎందుకు? భార్యకంత గౌరవం ఇవ్వాలంటే మన వంశాన్ని వృద్ధి చేయడానికి, వాళ్ళ వంశాన్ని చంపుకొని మన ఇంటికి వచ్చింది కాబట్టి. అందుకని పార్వతీదేవిని అడిగాడు. పార్వతీదేవి ఒకటే మాట చెప్పిందండి. ఏమన్నంటే, నీవు కట్టిన తాళి నా మెడలో ఉన్నంతకాలం నాకేం కాదు, వెళ్ళిపోమన్నది. తీసుకున్నాడు, కంఠంలో దాచుకున్నాడు, గరళకంఠుడయ్యాడు. విషయాన్ని గొంతులో దాచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ పిండంని ఎవరు దాచుకోవాలి? మళ్ళీ పరమేశ్వరుడే దాచుకోవాలి. తీసుకున్నాడు, పొత్తి కడుపులో దాచుకున్నాడు. ఇక్కడే హనుమంతుల యొక్క పుట్టుక ప్రారంభమైందండి. ఇక్కడనే హనుమంతుల యొక్క పుట్టుక ప్రారంభమైంది. ఇప్పుడు జన్మం రావాలి, శిశువు జన్మించాలి.
మరి శిశువు జన్మించాలంటే సృష్టి ధర్మం అండి, స్త్రీ పురుషుల కలయిక సృష్టి. కాబట్టి పార్వతీదేవికి బుర్రలో పరమేశ్వరుడు ఒక ఆలోచన కలిగించాడు. ఏమనంటే, ఎప్పుడు ఈ ప్రమథకణాలు, ఈ గొడవలు ఇవేనా అండి, ఒకసారి మనం ఏకాంతంగా ఎక్కడికైనా గడపడానికి వెళ్దాము అని చెప్పేసి అన్నప్పుడు పరమేశ్వరుడు అంటాడు, ఎక్కడికి వెళ్దాం చెప్పాను. అంజనాద్రికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? అంజనాద్రికి వెళ్ళారు. ఈ మధ్యనే సర్వవ్యాపి అయిన భగవంతుడి గురించి కూడా మావాడంటే మావాడని కొట్లాడుకునే స్థితికి మనము దిగజారామా ఎదిగామో తెలియదు, కానీ ఆయన సర్వవ్యాపకుడండి. ప్రపంచాన్ని మొత్తం శాసించేటువంటి శక్తి కలిగిన ఆయన మావాడు అంటే ఎవరివాడండి? భగవంతుడు అందరివాడు. అలాంటి హనుమంతుల వారు సర్వవ్యాపకుడైనప్పుడు ఎవరికి సొంతమండి? ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి దేవాలయంలో చేస్తున్నాను కాబట్టి నా అంటాను హనుమంతుడు, మరి మీరంటారే మాకు ఇక్కడ హనుమంతుడు కాబట్టి హనుమంతుడు మా బాలాపురికి చెందిన ఆయన అంటే కుదరదు, సర్వవ్యాపకుడు ఆయన. కాబట్టి ఆ యొక్క ఏకాంతంగా ఉన్నప్పుడు వానర రూపంలో 2 వానరాలు సంచరిస్తూ ఉన్నప్పుడు పార్వతీదేవికి మనసులో ఆలోచన కలిగింది ఏంటంటే, నేను కూడా వానర రూపంలో మీతో ఉండాలి అనే సంకల్పం కలిగింది. అది పరమేశ్వరుడే సృష్టించాడండి ఆమె మనస్సులో కలిగించి, వెంటనే తన కడుపులో పొత్తి కడుపులో ఉండే రేతస్సు ద్వారా ఆ యొక్క శక్తిని పార్వతీదేవి కడుపులోకి ప్రవేశింపజేయగానే పొత్తి కడుపు మంట ప్రారంభమైంది. పొత్తి కడుపు మండుతూ ఉంటే ఏంది, ఎందుకు మండుతోంది అని దివ్య దృష్టితో ఆలోచిస్తే, మహాపతివ్రత ఆకులు అలుములు తినకుండా పరమేశ్వరుని పెళ్లి చేసుకున్న ఆవిడ గమనించింది. ఆ పిండాన్ని అగ్నిదేవుడికి ఇచ్చింది. అగ్నిదేవుడు వాయుదేవుడికి ఇచ్చాడు. ఇక్కడ వరకు వచ్చింది. అంజనాదేవికి ఏ విధంగా వచ్చింది అని అంటే, అంజనాదేవి ఒకానొక మునీశ్వరుడి శాపము చేత అంజనాదేవిగా పుట్టింది. పుట్టినప్పుడు ఆమెకు కారణ జన్ముడు పుడతాడు అని బ్రహ్మ వరమిచ్చాడు. నీ కడుపులో కారణ జన్ము, ఒక కారణం చేత, ఒక కారణం కొరకు, ఒక కారణం వల్ల శిశువు పుడతాడు చెప్పడం జరిగింది. అందుకని అంజనాదేవి సంతానం కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు వాయుదేవుడు వెళ్ళి రోజొక పండు ఇస్తానని చెప్పేసి ఆ పండుతో పాటుగా ఈ పిండాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆమె తినేస్తుంది, గర్భాన్ని దాల్స్తుంది. ఈమె భర్త కేసరి గర్భం దాల్చింది. వానర రూపంలో పిల్లవాడు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడండి ఈయన? వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం 1:32 వైధృతి యోగంలో, అద్భుతమైనటువంటి యోగం. ఇప్పుడు మనం పంచాంగంలో చెప్పుకున్నాం కదండి, తిథి వార నక్షత్ర యోగకరణం. వైద్యుడితి యోగంలో పుట్టాడండి ఈయన. వైధృతి యోగంలో పుట్టాడు ఈయన. ఎలా ఉందట ఆయన రూపము అంటే, ఇప్పుడు మనం రాస్తున్న సింధూరము కథలలో చాలామంది ఏదో సీతాదేవి ఇక్కడ సింధూరం రాసుకుంటే ఆయన ఒళ్ళంతా సింధూరం పోసుకుని వచ్చాడని మనం పురాణంలో చెప్తారు. పౌరాణికంగా ఉన్నటువంటి దాంట్లో ఆయన రూపం ఒరిజినల్గా ఎలా ఉంటుంది అంటే, మనం సూర్యోదయం చూస్తున్నాం కదండి, పొద్దున సూర్యోదయం రాగానే ఆరెంజ్ రంగు ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఉంటాడు సూర్యుడు. ఆయన సూర్యుడు కాదు, సూర్యుడి యొక్క రథసారథి భర్గుడు. సూర్యుడి యొక్క రథసారథి అన్నటువంటి భర్గుడు. ఆ భర్గ స్వరూపం ఏదైతే ఉందో అది హనుమంతుల వారి రూపం అలా ఉంటుందట. అంత అందమైనటువంటి రూపంతో ఎలాంటి వర్ణాన్ని, శారీరక వర్ణాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, ఎప్పుడైనా మీరు ఒక వడ్ల గింజను తీసుకుని సూర్యకాంతిలో పెట్టి ఇలా చూడండి, బంగారంలాగా తల మెరిసిపోతుంది. వడ్ల గింజను చూడండి సార్, మెరుపు ఉంటుంది, దానికి ఒక మెరుపు ఉంటుంది. అలాంటి మెరుపుతో పుట్టాడట. అలాంటి అద్భుతమైనటువంటి మెరుపుతో పుట్టాడు. అంజనాదేవి గర్భంలో పుట్టాడు కాబట్టి ఆయనకు ఆంజనేయుడు అని పేరు వచ్చింది. అంజనాదేవి గర్భంలో పుట్టాడు కాబట్టి ఆయనకు ఆంజనేయుడు అని పేరు వచ్చింది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని పూజించడం వల్ల, హనుమంతుని సేవించడం వల్ల ఏం కలుగుతుందట? బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, అజాడ్యము, వాక్పటుత్వము. వాక్పటుత్వము అంటే ఏంటి? మొండివాదన కాదండి, మొండివాదన కాదు. నేనిది
అంటే అది జరుగుతుంది. అలాంటి గొప్పతనం హనుమంతుల వారు కలిగిస్తారు. ఈయన పుట్టగానే సూర్యమండలానికి వెళ్ళి సూర్యుని మింగాడన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అది మింగినప్పుడు మూతి కాలే వాచిపోలేదండి. ఏం జరిగిందంటే ఆ సూర్యబింబాన్ని మింగినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుల వారిని ఇక్కడ కొడతాడు. హను అంటే సంస్కృతంలో దవడ, హను అంటే దవడ. అది కొట్టడం వల్ల వాపు వచ్చింది. ఒరిజినల్గా వానర రూపం ఆయన. కాబట్టి అప్పటి నుంచి హనుమ అనేది ఒక వృత్తాంతమైతే, హనుమాని ఎందుకు అనబడింది అంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు వ్యాకరణం దాదాపుగా అందరు వ్యాకరణం చదువుకున్న వాళ్ళేనండి. అచ్చులు హల్లులండి. ఆ నుండి అవ్వ వరకు అచ్చులని, కా నుండి బండెర వరకు హల్లులని అనుకుంటున్నాం. వీటిని సంస్కృత పరిభాషలో ప్రాణాలు ప్రాణులు అంటారు. ప్రాణాలు ప్రాణులు. ఇప్పుడు శరీరం అనేది ఏదైతే ఉందో ఇదొక ప్రాణి. ప్రాణి ఎప్పుడవుతుందండి? దీంట్లో ప్రాణం ఉంటేనే ప్రాణి అవుతుంది. అలాగే అచ్చులు హల్లుల్లో కలిస్తేనే అవి వాటి యొక్క రూపాన్ని, క ఉందనుకోండి, కలో కా, ఆ కలిస్తే కా అవుతుంది, ఈ కలిస్తే కీ అవుతుంది, అంతే. ఇప్పుడు ఈ వ్యాకరణం ఎందుకు చెప్తున్నాను అంటే, హనుమ యొక్క నామంలో ఉండేటువంటి గొప్పతనం చెప్పడానికి చెప్తున్నానండి. ఆయనకి ఏ రకమైనటువంటి ఆరాధన అయినా చేయొచ్చు. శైవాగమ శాస్త్ర ప్రకారంగా చేయొచ్చు, వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా చేయొచ్చు. ఆయనకు బిల్వపత్రి సమర్పించవచ్చు, తులసి పత్రం కూడా సమర్పించవచ్చు. శైవ వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా పూజలు అందుకునేటటువంటి వాడు హనుమంతుల వారు. ఆయన హ ను మ అనేది ఏదైతే ఉందో, ఆ ఉ మ అనే సంగమనాదం, ఓంకారం అందరికీ తెలుసు. ఓంకారం ప్రణవనాదం. ప్రతి మంత్రానికి ఓం అనేది నాభి నుండి కనుక పలికినట్టయితే శరీరంలో ఉండేటువంటి సర్వరోగాలన్నీ కూడా మనకు నశించిపోతాయి అని మనకు తెలుస్తోంది. ఆ ఓంకారం ఏదైతే ప్రణవనాదమైందో, ఆ ప్రణవనాదమైనటువంటి ఓంకారాన్ని తన పేరులో ఇమిడించుకున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. అందుకే హనుమ అంటే చాలట. హనుమ అని ఒకసారి మన మనస్సులో అనుకుంటే ఎక్కడ ఉన్నా వస్తాడు. ఆయన అనుగ్రహం కావాలి అనంటే ఎదురుగ్గా దేవుణ్ణి పెట్టుకొని మనం పూజించాల్సినటువంటి అవసరం కూడా లేదండి. ఎక్కడైనా దారిలో ఆపద కలిగింది, ఇబ్బంది కలిగింది, ఓడిపోయామనుకుంటున్నాం, మార్గం లేదు, ఇక శూన్యమే అనేటటువంటి సమయం లోపల ఒక చిన్న పుల్లను తీసుకుని ఒక బండరాయి మీద హనుమ అని రాయండి. వెంటనే మీ యొక్క కష్టాలను నిర్మూలించడానికి సాక్షాత్ ఆంజనేయ స్వామి స్థానంలో ఉంటాడు. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. అంత గొప్పతనం కలిగినటువంటి హనుమంతుల వారు చాలా వినయ విధేయతలు కలిగినటువంటి వాళ్ళండి. చాలా వినయ విధేయతలు కలిగినటువంటి వాళ్ళు. అందరు దేవతలందరికీ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి వాడైనా కూడా ఎంతో వినయం కలిగినటువంటి వాడండి. రామాయణంలో ఉన్నటువంటి 6 కాండలను మనం పరిశీలిస్తే కిష్కింద కాండ వరకు మనకు హనుమంతుల వారు కనపడరు. రామాయణంలో ఉన్నటువంటి దాంట్లో కిష్కింద కాండకు వచ్చిన తర్వాత అప్పుడు హనుమంతుల వారి పరిచయం మనకు కనిపిస్తుంది. హనుమంతుల వారి యొక్క పరిచయం అక్కడ రామాయణంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు? సీతాదేవిని వెతుక్కుంటూ అక్కడికి రావడం. సుగ్రీవుడు ఎవరో సుగ్రీవుడికి భయం ఉందండి. ఎందుకంటే ఎవరైనా శత్రువులను పంపిస్తున్నాడేమో అనే భయంతోనే ఆయన ఉన్న సమయం లోపల మన స్థానానికి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరో వచ్చిండు చూసి రాపమని ఒక మనిషి మనం పంపిస్తే మనం మాట్లాడేటువంటి విధానం ఎట్లుంది, ఎవరా నువ్వు, ఎందుకు వచ్చాను, అక్కడ ఏం పని ఉంది నీకు అని మాట్లాడతాడు. వాస్తవం అది. సార్ బిజీగా ఉన్నాడు, తర్వాత మాట్లాడతాడు, తర్వాత రాపో అంటాడు. ఆంజనేయ స్వామి అలా మాట్లాడలేదండి. వెళ్ళారు, వినయంగా చేతులు జోడించుకుని అడుగుతున్నాడు. మీ రూపం చూస్తుంటేనేమో క్షత్రియ రూపంగా కనిపిస్తోంది, లక్షణాలు కనిపిస్తున్నాయి క్లియర్గా. అజానంబాహుడు, అరవింద దళాయతాక్షుడు, అద్భుతమైన రూపం కలిగినటువంటి వాడు. ఆ రూపం కనిపిస్తున్నప్పుడు నార చీరలు కట్టుకొని ఒక సామాన్యులాగా కనిపిస్తున్నారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారని అత్యంత వినయంగా ప్రశ్నించాడండి.
ఇది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. నేనున్నాను, నేను చేస్తాను, నేను గొప్ప అని ఆయన ఎక్కడ కూడా చెప్పుకోలేదండి. అసలు నేను భగవంతుని ఆయన ఎక్కడ చెప్పుకోలేదండి, నేను దేవుని నేను ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఆయనకు ఉండేటువంటి గొప్పతనం వల్ల భగవంతుడయ్యి ఈరోజు మనల్ని అందరినీ పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక చిన్న విషయాన్ని మనం గ్రహిద్దామండి. శ్రీరామ అంటే హనుమంతుల వారు సంతోషిస్తారు, ఖచ్చితంగా సంతోషిస్తారు, దాంట్లో సందేహం లేదు. నేను రాముడికి సేవ చేస్తే హనుమంతుడు సంతోషపడతాడనేది మనందరం అనుకుంటున్నటువంటి మాటనే. హనుమంతుల వారి కన్నా శ్రీరామచంద్రుడికి సేవ చేసేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? హనుమంతుడి కన్నా గొప్పగా ఎవరు లేరండి. ఆయనకు మించి సేవ చేసేటువంటి వాడు ఎవ్వడు లేడు. ఆయన మాత్రమే రాముడికి సేవ చేయగలరు. మనమంతా చేసినా కూడా హనుమంతుల వారికి ఆయన కన్నా తక్కువే. అందుకే రాముల వారి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క కానుక ఇస్తున్నాడండి సీతారామచంద్ర స్వామి వారు. ఇది రామాయణం మొత్తంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం అండి. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాన్ని మనసుతో వింటే కళ్ళమ్మ నీళ్ళు తాగుతాయి. అంత అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే, రామాయణం అంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఆయనకి సహాయం చేసినటువంటి వానరులందరికీ కూడా, ఇతర సహాయకులందరికీ కూడా రాముల వారు ఒక్కొక్క కానుకను సమర్పిస్తున్నాడట. హనుమంతుల వారు అంత వచ్చింది. ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారంగా విలువైన కానుకలు ఇచ్చేటటువంటి రాముల వారు హనుమంతుల వారికి ఎంత విలువైన కానుక ఇవ్వచ్చు? ఆయన సహాయానికి విలువ కట్టడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? మరి ఎందుకు రాముల వారు ఎందుకండి అందరికీ ప్రత్యుపకారం చేస్తున్నాడు? తనకు ఉపకారం చేసిన వాళ్ళందరికీ ప్రత్యుపకారం ఎందుకు చేస్తున్నాడు? అసలు ఉపకారం చేసిన వాళ్ళందరూ ఎవరు అని అంటే, రామావతారం ప్రారంభమైనప్పుడు అమృతం తాగినటువంటి దేవతలందరికీ కూడా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు అంటే, రామావతారం రాబోతోంది కాబట్టి మీరందరూ కూడా వానర రూపంలో సీతారామచంద్ర స్వామి వారికి సహాయంగా వెళ్ళండి అని చెప్తే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, వానర సమూహం అంతా కూడా. దాంట్లో విశిష్టమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆంజనేయుడు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వానరులందరూ మూర్చిపోయినప్పుడు జాంబవంతుడు సీనియర్ మోస్ట్ ఒక్క ప్రశ్న వేశాడండి, హనుమంతుడు బతికే ఉన్నాడా? ఉన్నాను అన్నాడు. అయితే ఆయన ఒక్కడు బతుకుంటే చాలు, యావత్ వానర సైన్యం అంతా కూడా ఉన్నట్టే లెక్క. అంత గొప్పవాడండి హనుమంతుల వారు. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని పిలిచి ఒక మాట చెప్పారు. హనుమా, ఇలాగే ప్రేమగా పిలిచేవాడండి. హనుమా, నీవు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చేసినటువంటి శక్తి నా దగ్గర లేదు, ఆ శక్తి నా దగ్గర లేదు అని ఏం చేశాడంటే, హనుమంతుల వారిని పిలిచి హృదయానికి హత్తుకున్నాడండి. వాస్తవంగా ఈ హృదయస్థానం ఎవరిదండి? సీతాదేవిది. సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతాదేవిది. కానీ ఈ స్థానాన్ని హనుమంతుల వారికి ఇచ్చి సీతారామచంద్ర స్వామి వారు ఒక మాట అన్నారండి, హనుమా, నీవు చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉందో అది నా శరీరంలో ఆహారంలాగా అరిగిపోవాలి, ఉండొద్దు. ఎందుకంటే ప్రత్యుపకారం చేసేటువంటి శక్తి నాకు లేదు అని గట్టిగా హత్తుకొని కళ్ళెమ్మడి 2 ఆనంద బాష్పాలు గార్చారండి. ఎవరు? సాక్షాత్తు సీతారామచంద్ర స్వామి వారు. అది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సీతాదేవి ఉరేసుకునేటువంటి జడతో ఉరేసుకునేటువంటి సమయం లోపల ఈయన సీతాదేవికి తనను తాను ఎట్లా పరిచయం చేసుకోవాలి అనేటువంటి ఆవేదనతో ఉన్నప్పుడు సీతాదేవి ఇక సూర్యోదయం ప్రారంభమయ్యేటప్పుడు మెల్లగా రామనామ సంకీర్తన చేస్తున్నాడండి. రాముడి శబ్దం రామ అనే శబ్దం వినబడగానే సీతాదేవి ఆనందపడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక విజయవాడకి ట్రైన్లో వెళ్తున్నాం అనుకుందాం సార్, ఎవరు అన్నోన్ పర్సన్స్, మన ఫ్యామిలీ ఇద్దరము, వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు, ఇంకో ఫ్యామిలీ ఇద్దరు కూర్చున్నప్పుడు అలా మాటల మధ్యలో మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారండి అంటే మేము విజయవాడ వరకు వెళ్తున్నామండి అన్నారు.
ఎక్కడుంటారు మీరు అంటే పలానా భార్య, నేను కూడా బాలాపూర్లోనే ఉంటానే, మీరు కూడా బాలాపూర్లోనే ఉంటారా అంటే బాలాపూర్ అనగానే అదేదో మన సొంతం అయిపోయింది. వాళ్ళు బాలాపూర్ అనగానే మన శరీరంలో ఒక రకమైన ఆనందం కలిగింది. వాళ్ళేమో నాకు లక్షల కోట్లు ఇయ్యరు. ఆ బాలాపూర్ అనేది మెదడులోకి వెళ్ళిపోగానే నరాలన్నీ వైబ్రేట్ అయిపోయి, అది మేము కూడా బాలాపూర్లోనే ఉంటామండి, మీరు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం, విజయవాడ దాకా ముచ్చట నడుస్తుంటుంది. అదొక ఆనందం. అలా రామనామాన్ని వినగానే సీతాదేవి మిక్కిలి ఆనందపడిపోయింది. కానీ మళ్ళీ లోపల సందేహం, ఎందుకంటే రావణుడు కామరూపం కలిగినటువంటి వాడు, ఎప్పుడు ఏ రూపమైనా దాల్చొచ్చువాడు. అందుకని నేను సరాసరి సీతాదేవి దగ్గరికి గనక వెళ్తే సీతాదేవి భయపడేటటువంటి అవకాశం ఉంటుందని ఆయన ఏం చేశాడంటే, మిథిలా నగరంలో మాట్లాడేటువంటి మైథిలీ ప్రాకృత భాష అంటారండి. మిథిలా నగరంలో మాట్లాడే భాష మైథిలీ ప్రాకృతము అంటారు. ఆ మైథిలీ ప్రాకృత భాషలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క గుణగణాలను చర్చించాడట. చర్చించగానే సీతాదేవికి ఆ భాష అర్థమైపోయింది. ఓ, ఈయన ఎవరో కాదు, నాకు దగ్గర వాడి అని చెప్పేసి అప్పుడు పిలిచి అన్నీ కూడా చర్చించి తన దగ్గర చూడమని తీసివ్వడం, ఇదంతా మనకు విదితమే. రావణాసురుని చంపేటటువంటి శక్తి హనుమంతుడికి ఉన్నా కూడా ఆయన రాముడే రావాలి, రావణ సంహారం చేయాలి. ఇది ధర్మం, ఇది ధర్మం. ఆ ధర్మాన్ని ఆయన పాటించాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చిండు, కానీ రావణ సంహారం చేయలేదు. రావణాసుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా చాలా వినయంగా మాట్లాడండి ఆయన. నేను అట్లా ఇంకొక విషయం ఇక్కడ, ఈయన గొప్పతనం ఏంటంటే, జాంబవంతుడు అడిగాడు, ఏమయ్యా హనుమ, సీతాదేవిని ఎట్లా చూసినావు అంటే ఆయన ఏం చెప్పాడు అంటే, నేను పర్వతం మీద నుండి సప్త సముద్రాలు దాటి బయలుదేరడానికి గాలిలో ఎగిరినప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా భూమిలో నాటుకుంటున్నటువంటి ప్రతి చెట్టు కూడా, ప్రతి తీగ కూడా, ప్రతి రాయి కూడా నాతో పాటుగా గాలికి పైకెగిరింది. నాతో పాటుగా నేను ఆకాశంలోకి ఎగరగానే నాతో పాటుగా గాలికి పైకెగిరినాయి. అంత వేగంగా పోయినాను తాత. అక్కడ లంకిని కనిపించింది, వామహస్తంతో ఎడం చేతిని ఒక్కటి ఇచ్చాను, లంకిని పడిపోయింది. లోపలికి వెళ్ళాను, రావణాసుడితో ఇలా మాట్లాడాను అని చెప్పారు. అయిపోయింది. శ్రీరామచంద్రుడి దగ్గరకు వచ్చాడు. వచ్చాక హనుమ, సీతాదేవిని ఏ విధంగా చూసావంటే, మూడు బుక్కలలో చెప్పిండు. ఇదంతా చెప్పలే, నేను ఇట్లా చేశాను, నేను ఎట్లా చేశాను, నేను ఇట్లా పొడిచాను, నేను అట్లా పొడిచానని చెప్పలే. అక్కడ తాత కాబట్టి ఎంతైనా చెప్పచ్చు. ఆయన తాత దగ్గర ఇంత పొడుగు చెప్పిండు. 236 శ్లోకాలు కనిపిస్తాయి మనకు అక్కడ. 3 శ్లోకాలలో సీతాదేవిని ఎట్లా చూసినటువంటి విషయాన్ని మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంత వినయం కలిగేటువంటి వాడండి. సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, మైథిలీ ప్రాకృతంలో మాట్లాడేటప్పుడు కూడా సహజమైనటువంటి కోతి రూపంలో ఇలా చేతులు పెట్టి, అమ్మా నీవెవరు, నీ లక్షణాలన్నీ చూస్తుంటే నాకు ఇలా కనిపిస్తున్నాయి, నేను శ్రీరామదూతగా నీ దగ్గరకు వచ్చినాను, నువ్వు అందంగా ఆనందంగా ఉన్నావు అని తెలిసి సీతారామచంద్ర స్వామి వారు సంతోషిస్తారని చెప్పినప్పుడు సీతాదేవి మిక్కిలి ఆనందపడిపోయి నమ్మింది. నమ్మాలి, తప్పదు. ఇప్పుడు మనం రోడ్డుపై నడుస్తున్నామండి, కాలుకు రాయి తట్టింది, ఇలా 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 అంటున్నాం, అక్కడ ఏదో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఏం లేదని తెలుసు, క్షణంలో పడిపోతామని తెలుసు, కింద పడతామని తెలుసు, దెబ్బ తాకుతుందని తెలుసు, కన్ఫామ్. ఏదో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, పడతాం, దెబ్బలు తగులుతాయి, అది వేరే విషయం. అంటే ఆ సమయంలో మనం మనస్సులో మెదిలినటువంటి ఆ క్షణకాలంలో ఏదో మనల్ని ఆదుకుంటుంది అని అనుకుంటున్నాం కదా. అలాగే సీతాదేవి హనుమంతుల వారి మాటలు వినగానే మిక్కిలి సంతోషపడిపోయి తన బాధనంతా కూడా వెళ్ళగక్కేసి, కొంచెం సమయమే ఉంది, ఇంకెక్కువ సమయం లేదు, నువ్వు రాకపోతే రావణాసురుడు నన్ను చంపేస్తాడు, అక్కడ రాక్షసులందరూ చెప్పేసిండు, కోసి ముక్కలు కోసి తినేయమని చెప్పిండు అని చెప్పేసి చెప్పగానే ఆయన సీతాదేవికి రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని ఇచ్చి సీతాదేవి దగ్గర చూడమని తీసుకుని వెళ్ళి సీతారామచంద్ర ఆ చూసినప్పుడు సీతారామచంద్ర స్వామి వారి దగ్గర ఆయన చెప్పినటువంటి విధానంలోనే మనకు ఆయన యొక్క గొప్పతనం అర్థమవుతుందండి. ఎంత భక్తుడంటే సీతారామచంద్ర స్వామి వారికి హనుమంతుల వారు
ఎక్కడైనా రామనామ సంకీర్తన జరిగిన, రామాయణ ప్రవచనం జరిగిన ఏదో ఒక రూపంలో వస్తాడండి. ఏదో ఒక రూపంలో ఆయన వస్తాడు. ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన రాడు. రాముల వారి గురించి చెప్పినప్పుడు వస్తాడు. ఎప్పుడైనా అదృష్టవశాత్తు ఇక్కడ ఏ ప్రవచనకర్త అయినా రామాయణాన్ని కనుక చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తే, రామాయణం కనుక మీరు చెప్పిస్తే, రామాయణ ప్రవచనం కనుక చేస్తే, ఒక పక్కగా దర్భాసనం వేసి, ఒక సింహాసనం వేసి అక్కడ ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా హనుమంతుల వస్తారండి. ఖచ్చితంగా హనుమంతుల వస్తారు. మనం ఆసనం ఏర్పాటు చేయకపోతే ఆయన ఎక్కడో ఒక చోటు ఉంటారండి. ఖచ్చితంగా ప్రాంగణంలో ఎక్కడో ఒక చోటు ఉంటారు. ఎలా గుర్తుపట్టడము అంటే కళ్ళమ్మ నీళ్ళు గారుతలే రాముల వారి కథ విన్నప్పుడు ఆయనకి కళ్ళమ్మ నీళ్ళు గారుతలేంటే ఆయన హనుమంతుల వారే. అది హనుమంతుల వారి యొక్క ప్రతిసారి కూడా. గోష్పదీకృత వారాశిం మష్కీకృత రాక్షసం అంటే ఆయన సముద్రాన్ని ఎలా దాటాడండి? ఒక ఆవు గిట్ట, ఆవు కాలుకునేటువంటి గిట్ట బురదలో అడిగేసి తీస్తే ఎండిపోయిన తర్వాత వర్షం పడితే మళ్ళీ ఆ గిట్టలో ఎన్ని నీళ్ళు పడతాయి? ఎన్ని నీళ్ళు పడతాయి? గ్లాసులు పడుతుండొచ్చు. చిన్న పిల్లవాడు ఆ ఆవు గిట్ట అచ్చును ఎంత సునాయాసంగా దాటుతాడో హనుమంతుల వారు సప్త సముద్రాన్ని అంత సునాయాసంగా దాటాడు. అలాగే హనుమంతుల వారి వివాహాన్ని గురించి మనం చర్చిద్దాం. హనుమంతుల వారికి వివాహం కాలేదు, ఆయన బ్రహ్మచారి అని చాలామంది ఫిక్స్ అయిపోయిందండి. ఆయన బ్రహ్మచారి కాదు, అస్ఖలిత బ్రహ్మచారి. అస్ఖలిత బ్రహ్మచారి. అస్ఖలిత బ్రహ్మచారి అంటే ఎవరంటే వివాహం జరిగిన తర్వాత కూడా శారీరక సుఖాన్ని వదిలేసి ఉండేటటువంటి వాడు అస్ఖలిత బ్రహ్మచారి. ఎందుకు వివాహం చేసుకున్నాడండి ఆయన? మరి వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది హనుమంతుల వారికి అంటే, కొన్ని కార్యాలు నిర్వహించాలండి, కొన్ని విద్యలు నేర్చుకోవాలి అని అంటే వివాహితుడై ఉండాలి. నవవ్యాకరణాన్ని నేర్చుకోవాలంటే వివాహం జరిగి ఉండాలి. కాబట్టి వివాహం ఎవరితో జరగాలంటే సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి సువర్చలాదేవితో వివాహం జరిగిందని పరాశర సంహితలో జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు హనుమంతుల వారికి సువర్చలమ్మ వారికి వివాహం జరిగింది అని చెప్పేసి పరాశర సంహితలో చెప్పబడింది. కొంతమంది హనుమంతుల వారికి వివాహం కాలేదంటున్నారు. పరాశర సంహితలో మాత్రం వివాహం జరిగినట్టుగా జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు సూర్యుడి యొక్క కుమార్తె అయినటువంటి సువర్చల అమ్మవారితో వివాహం జరిగిందని కొన్ని చోట్ల సువర్చల హనుమత్ దేవాలయాలు కూడా ఉన్నాయి. కొంతమంది దేవాలయాల్లో హనుమత్ దేవాలయాలు సువర్చల వ్రతం అని ముత్తైదువులు నిర్వహిస్తూ ఉంటారండి. సువర్చల వ్రతం అంటారు దాన్ని. సువర్చల వ్రతం అంటే హనుమంతుల వారి శరీరానికి తగిలి లేకుండా తోక ఉండి, తోకకు ఒక గంట ఉంటుంది. 20 రోజులు కింద నుంచి పైకి, 21 రోజులు పైనుంచి కిందకి వాళ్ళ యొక్క నిరసని వదిలేసి 41 రోజులు పూజ చేసేటువంటి వాళ్ళు ముత్తైదువులు ఎవరైతే ఉంటారో దాన్ని వాలాగ్ర పూజ అంటారో, సువర్చల వ్రతం అంటారు. అది నిర్వహిస్తారు. శరీరానికి తగిలి ఉన్న తోకను ఆడవాళ్ళు, శరీరానికి హనుమంతుల వారి తోక తగిలి ఉంటే ఆ పటాన్ని ఆడవాళ్ళు ముట్టుకోకూడదండి. శరీరానికి తగిలి లేకుండా ఉన్న ఫోటోనే పూజ చేయాలి. ఇది వాలాగ్ర పూజ అంటారు, సువర్చల వ్రతం అంటారు, వాలాగ్ర పూజ అంటారు. జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం చేయడం జరిగింది. ఇది సువర్చల హనుమత్ కళ్యాణం యొక్క విశిష్టత. ఆయన కొన్నటువంటి వినయానికి, విధేయతకు, కొన్ని పరాక్రమానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఎప్పుడైనా అర్ధరాత్రి పూట భయం వేసింది, మధ్యవేలును ఎక్కడైతే మన హృదయ స్పందన కలుగుతుందో, లబ్డబనే శబ్దం ఎక్కడైతే వస్తుందో అక్కడ హనుమ అని రాసుకోండి. ఆయన అనుగ్రహిస్తాడు. ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఇది హనుమంతుల వారి యొక్క గొప్పతనం. కాబట్టి హనుమను సేవిస్తే, హనుమను ఆరాధిస్తే, హనుమను ఉపాసిస్తే చెప్పాను కదండి, బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, అరోగము, రోగం లేకపోవడము, రోగము లేకుండా శరీరాన్ని కాపాడగలిగేటువంటి వాడు ఎవరయ్యా అంటే హనుమంతుల వారు. ఆయన పరమేశ్వర స్వరూపుడు. ముందుగానే చర్చించుకున్నాం కదండి, ఈశ్వరాంశ సంభూతుడు. శంకర సువర్ణ కేసరి నందన తేజ ప్రతాప మహాజగబంధన. హనుమాన్ చాలీసా తులసీదాసు నోట్లోంచి ఊడిపడిందండి. అలాగే మనకు అష్టాక్షరి తెలుసు. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి, ఓం నమ శివాయ పంచాక్షరి,
త్రయోదశాక్షరి ఎంతమందికి తెలుసండి? త్రయోదశాక్షరి అని ఉండింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది త్రయోదశాక్షరి. జై రామ కాదండి, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది త్రయోదశాక్షరి అంటారు. ఈ త్రయోదశాక్షరి, త్రయోదశము అంటే 13. ఎందుకు వచ్చింది త్రయోదశాక్షరికి విశిష్టత అనంటే, హనుమంతుల వారు రుద్రాభిషేకంతో కూడా సంతోషపడేటువంటి వాడు. రుద్రం మనం చదువుతున్నప్పుడు 13 సార్లు శివుడి యొక్క వర్ణన ఉంటుంది. దాంట్లో శివుడి యొక్క వర్ణన మనకు కనిపిస్తోంది. కాబట్టి త్రయోదశకి అంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ 13 అక్షరాల రామనామాన్ని కనుక మనం జపిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కలుగుతుంది. రాముడి అనుగ్రహం కన్నా ముందు ఆయన అనుగ్రహం కలుగుతుంది. రాముల వారి కళ్యాణం చేసేటప్పుడు కూడా మీరు పక్కన ఒక సింహాసనం వేసి పెట్టండి, ఆయన వచ్చి కూర్చుంటాడు. ఖచ్చితంగా వస్తాడండి, ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడు. నేను స్వయంగా స్వామివారితో ఉన్న అనుబంధాన్ని అనుభవించానండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, నేను సీతాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర ఆయన అత్యంత వినయంతో కూర్చుని సీతాదేవితో మాట్లాడని చెప్పారు కదండి. నా జీవితంలో నేను ఆ రూపాన్ని చూడగలిగానండి. ఇలాగే ఇదే ప్రవచనం చెప్తున్నప్పుడు నా పక్క స్థానంలో ఆయన కూర్చున్నారండి. నాది పూర్వజన్మ సుకృతమే, హనుమంతుల వారి గురించి, ఆయన ఆరాధన గురించి నేను చెప్పగలుగుతున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతమే. నేను చాలా చాలా అనుభవాలు అనుభవించానండి స్వామివారి చేత. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఒక 4 సంవత్సరాల కింద నాకు గుండె చుట్టూ నీళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత రాత్రి 9 గంటలకు ఐసీయూలో చేర్పించేటప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, రేపు పొద్దున ఆయన సూర్యోదయం చూడడు అని చెప్పారండి. ఈయన సూర్యోదయాన్ని చూడడు, మీరందరికీ చెప్పుకోండి అని చెప్పారండి. ఈరోజు స్వామివారి సన్నిధిలో ఉండి చెప్తున్నాను. నాంపల్లి కేర్ హాస్పిటల్లో డాక్టర్ 60 ఉండాల్సినటువంటి పల్సు 20కి వచ్చిందండి. 60 ఉండాల్సిన పల్సు 20కి వచ్చింది చెప్పేసింది డాక్టర్. 4 గంటలకి నార్మల్ అయిందండి నా పల్స్ అంతా కూడా. ఒక్క శరీరం మీద ఒక్క కోత కూడా లేకుండా ఆయన నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇది ఎక్కడిది అంటే ఉపాసనా బలము. ఆయనను ఉపాసిస్తే అంత గొప్పతనం ఉంటుందండి. ఇంకొక చిన్న ఉదాహరణ, నేను గృహప్రవేశం చేసినప్పుడు నాకు వంట ఆయన 60 కిలోల బియ్యం రాశాడు. ఈ కాలంలో కూడా భగవంతుడితోని ఇంత అనుభవం ఉంటుందా అనేటువంటి విషయానికి ఇది ఉదాహరణ అండి. 60 కిలోల బియ్యం రాశాడు. రాస్తే నేను 4 బ్యాగుల బియ్యం వేశాను. చెప్పా వంట ఆయనకి, ఇగో ఈ రూమ్లో వేస్తున్నాను, ఈ రూమ్ నుంచి మీరు తీసుకోండి, ఇక ఈ అమ్మాయి పని అమ్మాయి, ఈమెకు బియ్యం కావాలని పడమ తెచ్చిస్తారు, మీరు వండండి అని చెప్పాను. 4 బ్యాగులలో ఒక బ్యాగ్ తీశారు, 15 కిలోలు పులిహోర వండారు. మిగతా 3 బ్యాగులు అట్లాగే ఉన్నాయి. 60 కిలోల అన్నం ఉడికిందండి. నమ్ముతారా మీరు? 60 కిలోల అన్నం అయింది. బ్యాగులు ఇట్లాగే ఉన్నాయి. ఎవరు బ్యాగ్ తెచ్చారో తెలియదు, ఎవరు బ్యాగ్ ఇచ్చారో తెలియదు. కిరాణా షాప్లో ఎంక్వైరీ చేశాను, నువ్వేమన్నా బ్యాగ్ ఇచ్చినావా అని. నా దగ్గరికి ఎవరు రాలేదు, అయ్యగారు ఉన్నాడు. నా దగ్గర ఉండే పిల్లలందరినీ అడిగా, మీరు ఎవరైనా బియ్యం బ్యాగులు తీసుకొచ్చినాను. పనమ్మాయిని అడిగిన, నువ్వు బియ్యం ఎక్కడి తెచ్చినాడు, అసలు నేను బియ్యం మీదే లేదన్నది. వంట ఆయన అడిగితేనేమో పనామి తెచ్చి ఇచ్చింది అని అంటాడు. ఈ పనామని అడిగితేనేమో బియ్యమే ఇవ్వలేదండి. ఇంతకన్నా గొప్ప ఉదాహరణని చెప్పాల్సిన అవసరం లేదండి. ఇట్లా ఎన్నో ఉన్నాయండి. సాక్షాత్తు 2016 సంవత్సరం లోపల నేను సంతాన పాశుపతాన్ని హోమాన్ని చేసేటప్పుడు డిసెంబర్లో వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి సంవత్సరం నేను సామూహిక సంతాన పాశుపతం చేస్తానండి. సంతాన పాశుపతాభిషేకం అయిపోయిన తర్వాత హోమం చేసేటప్పుడు అగ్నిలో మామూలుగా చాలామంది హోమం ఫోటోలు తీసినప్పుడు ఏదో ఒక రూపం కనబడేటది సహజం అండి అది. కానీ నాకు ఆయన సశరీరంగా ప్రత్యక్షమయ్యారండి. అంటే శరీరం ఎలా ఉంటుందో, ఈ గడ్డం కానివ్వండి, ఈ శరీరం కానివ్వండి, కిరీటం కానివ్వండి, బొట్టు కానివ్వండి, జుట్టు కానివ్వండి, కర్ణకుండలం కానివ్వండి, సశరీరంగా కనపడ్డారండి. సశరీరంగా నాకు ఫోటోలు వచ్చారు. అంత గొప్పతనం హనుమంతుల వారిది.
ఏ దేవుణ్ణైనా ఆరాధించండి. నేను ఆరాధిస్తున్నాను కాబట్టి నాకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన కొడుకు ఐఏఎస్ చదువుతున్నాడు, నా కొడుకు ఐఏఎస్ చదువుతున్నాడు. ఆయన కొడుకు ఐఏఎస్ చదువుతానని నేను ఉత్సాహంగా చెప్తానా? నా కొడుకు ఐఏఎస్ చదువుతానని ఉత్సాహంగా చెప్పుకుంటాను. ఎందుకు అంటే నా కొడుకు కాబట్టి, నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి, ప్రేమ కాబట్టి నచ్చి ముందుగా మీరు నా చేత వీళ్ళందరికీ ఆయన యొక్క గొప్పతనాన్ని, స్వానుభవాన్ని వివరించేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నాకు నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తున్నాను. భగవంతుడి యొక్క లీలలు కానివ్వండి, చరిత్ర కానివ్వండి, ఉద్భవం కానివ్వండి, వైభవం కానివ్వండి, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఎన్నిసార్లు మా పరమేశ్వరుడు కలియుగంలో నందీశ్వరుని పిలిచి కలియుగంలో మనుషులకు ఒక మాట చెప్పి రమ్మన్నాడు. ఏమనంటే రోజు తలస్నానం చేయండి, వారానికి ఒక్కసారి భోజనం చేయండి చెప్పమన్నాడు. పైనుంచి కిందకు వచ్చేటప్పటికి ఆయన మర్చిపోయాడు. రోజు తినండి, వారానికి ఒకసారి తలస్నానం చేయండి అని చెప్పిండు ఆయన. అందుకే మనకు రోజు ఆకలిస్తుందండి. పొద్దున తింటే సాయంత్రానికి ఆకలిస్తుంది, సాయంత్రం తింటే తెల్లారంగా ఆకలిస్తుంది. ఎన్ని క్వింటాల్లో బియ్యం తినిండొచ్చండి మనం ఇప్పటికీ, ఎన్ని గాలిలో నీళ్లు తాగిండొచ్చండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరము కనుక మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తాగిన నీళ్లతోని 10 ఎకరాలు వండించి వచ్చాము. అన్ని నీళ్లు తాగి ఉంటాం, అన్ని బియ్యం తిని ఉంటాం, అన్ని క్వింటాల బియ్యం తిని ఉంటాం. ఆహా, పరమేశ్వరుడు యొక్క వరం చేత మనం వారానికి ఒకసారి తలస్నానం చేస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పురుషుడు ఖచ్చితంగా 2 పూటల తలస్నానాన్ని చేయాలి. ప్రతి పురుషుడు కూడా 2 పూటల తలస్నానం చేయాలి. స్త్రీలు వాళ్ళ యొక్క వారాలను వర్జాలను అనుసరించి చేయొచ్చండి. కొన్ని నియమాలు మనం పాటించడం వల్ల మన శారీరక, సామాజిక, ఆర్థిక, గ్రహస్థితుల పరిస్థితులన్నీ కూడా మనకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళొక్కసారి కూడా నాకు సమయాన్ని ఇచ్చారు మీరు. నేను మనస్ఫూర్తిగా స్వామివారి చరిత్రను చెప్పుకునేటువంటి అవకాశం ఒక్కటేంటంటే, మీ అందరి సమక్షంలో నేననే కాదండి, ఏ అర్చకుడితోనైనా సరే ఒక అద్భుతమైనటువంటి వర్షాకాలం ప్రారంభమవడానికి ముందు ఒక వర్ణయాగాన్ని నిర్వహించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కరోజు చేస్తారా, 3 రోజులు చేస్తారా, మీ ఇష్టము. మీ అందరికీ యాగం చేయించేటువంటి శక్తిని భగవంతుని ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ ఆనందాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఏ భగవంతునైనా సేవించండి, విశ్వాసంతో సేవించండి, నమ్మకంతో సేవించండి, మనసు స్థిమితంగా ఉంచండి. మనసు స్థిమితంగా ఉంచడం అంటే ఏంటంటే, సోమవారం వస్తే శివాలయానికి పోతా, మంగళవారం వస్తే హనుమంతుడి దగ్గర పోతా, బుధవారం వస్తే అయ్యప్ప దగ్గర పోతా, గురువారం వస్తే సాయిబాబా దగ్గర పోతా, శుక్రవారం వస్తే అమ్మవారి దగ్గర పోతా, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర పోతా, ఆదివారం వస్తే సూర్యుడి దగ్గర పోతా. ఇది మనకు అలవాటు ఉంది. సోమవారం నాడు శివుడి దగ్గర పోతాం కదా, రుద్రాభిషేకం చేయించిన చాలా భక్తిగా, శ్రద్ధగా, నిష్ఠగా, నియమంతో కావలసిన సంహారాలన్నింటినీ చేసి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేసి ఇచ్చినాం, అయిపోయింది. మళ్ళీ సోమవారం దాకా ఆయన అన్నమాట యాదగిరాడు, మళ్ళీ సోమవారం కదా ఆయన చూసేది. మనకన్నా ముందుగా అక్కడ ఇప్పుడు మహాభారతం చదువుకున్నాం కదండి, దుర్యోధనుడు వచ్చేసి కృష్ణుడు తల దగ్గర కూర్చుంటే అర్జునుడు వచ్చేసి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ముందు ఈయన చూసిండు, ఈయన లేవంగానే కనబడ్డాడు ఆయన, ఈయన తర్వాత చూసిండు. అట్లాగే రోజు వచ్చేటోళ్ళు చూస్తాడా భగవంతుడు? వారానికి ఒకసారి వచ్చేటోళ్ళు చూస్తాడా? రోజు వచ్చేటోళ్ళు చూస్తాడు. రోజు నసబెట్టాలండి ఆయనను, భగవంతుని నసబెట్టాలి. కావాలి 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 నసబెట్టాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడు చాక్లెట్ కావాలని వాళ్ళ తల్లిని నసబెడతాడు, హై గడో అంటది. 2వసారి 3వసారి 4వసారి 5వసారి పొంగు పట్టుకున్న కోటి తిరిగి నసబెడుతుంటే తో ఈ అమ్మని చదువుకొని 10 రూపాయలు వాడి తీసుకుపో అంటది. అయిపోయినా వరం శాంక్షన్ అయిందా? భగవంతుని ఎందుకు నసబెట్టకూడదు? భగవంతుని ఎందుకు నసబెట్టకూడదండి? ఆ నస ఎప్పుడు పెడతాము? మనకు అధికారం ఎప్పుడు వస్తుందంటే, ముందు ఆయన్ని ప్రేమగా సేవించాలండి. సార్, భగవంతుడికి భక్తితో పూజలు చేయండి, భయంతో చేయకూడదు. ఇది చేయకపోతే ఏమవుతుందో, ఇది చేయకపోతే ఎట్లయితుందో, ఇది చేయకపోతే కీడు జరుగుతుందేమో అనే భయం వద్దండి. ప్రేమగా చేయండి, ఇష్టంగా చేయండి, గౌరవంగా చేయండి, నా అనుకుని చేయండి.
మీరు ఏ సేవనైనా చేయండి సార్, ఒప్పుకుంటాడు భగవంతుడు. నాకు ఈ సిస్టమ్ ప్రకారంగా వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా చేస్తేనే నేను నీకు వస్తాను కనిపిస్తాను అని ఆయన ఎప్పుడు అనడండి. భక్తితో చేయండి. కళ్ళ ముందర భగవంతుని రూపాన్ని చూడండి, కళ్ళు మూసుకోండి, ఒక 2 నుంచి 10 సెకండ్లు ఆయన మన కళ్ళల్లో ఇమిడిపోతాడండి. ఎప్పుడు ఇమిడిపోతాడు ఆయన? ప్రేమగా. నేను చాలామందిని గుడికొచ్చిన వాళ్ళని గమనిస్తానని, ముఖ్యంగా ఆడవాళ్ళని గమనిస్తున్నాను. నేను కూడా ఒక గుళ్ళ అర్చకుని కాబట్టి చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తారండి. గుడికి పోయిద్దామని వస్తారు. వచ్చిన తర్వాత చుట్టూ తిరుగుతుంటారు, ముచ్చట్లు పెడుతుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటూ తిరుగుతుంటారు. అట్లయింది ఇట్లయిందని నేను చూస్తానండి ప్రాక్టికల్గా. నేను ఒకసారి ఇట్లాగే ఒక 3 ఆడవాళ్ళు ఒక 4 రోజుల పాటు రోజు గుడికి వచ్చేవాళ్ళు అనమాట. మొన్న కార్తీక మాసంలో రోజు వస్తున్నారు, 3 చుట్లు తిరుగుతున్నారు, దండం పెట్టుకుంటున్నారు, పోతున్నారు. ఒకరోజు పిలిచి అడిగిన, అమ్మ దేవుడి మెడలో ఏ రంగు దండలు నేను అడిగిన. అప్పుడు ఆమె ఇట్లొంగి చూస్తుంది. అంటే ఇప్పటిదాకా చూడలేదాన్ని. మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? నవగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఆంజనేయ స్వామి దగ్గర తిరుగుతున్నావు, నవగ్రహాల గురించి నీకెందుకు? మనకు ఉన్నటువంటి 24 గంటల్లో 12 గంటలు రాత్రికే సరిపోతుందండి. ఏం చెయ్యం, తింటాం, పంటాం, సగం చచ్చిపోతాం జీవితంలో. ఒక శరీరం మాత్రం బతికి ఉంటుంది అంతే, ఆత్మ బతికి ఉంటుంది, ఆత్మ సుషుప్త అవస్థలో ఉంటుంది. మిగతాదంతా మనం 8 గంటలు డ్యూటీ చేసినందుకు సరిపోతుంది, మిగతాదంతా మాటలు ముచ్చట్లకు సరిపోతుంది. ఉన్న ఒక 10 నిమిషాల్లో సర్వవ్యాపకుడైనటువంటి వాడు, మనకు జీవనానికి ఆధారమైనటువంటి వాడు అయినటువంటి దేవుణ్ణి స్మరించలేమా? అన్నిటికీ టైం ఉంటుంది, గుడి పోయేటందుకు టైం ఉండదు. నాకు టైం లేదంటాం. మరి ఏది ఆగుతుందండి? తిండి, నిద్ర, జీవనశైలిలో ఏదైనా ఆగుతుందా? ఆగేది ఏంటంటే భగవంతుడిది. భగవంతుడిని మనం మొక్కుకుంటాం. అయ్యా నాకు ఇట్లయితే నీకు ఇట్లా చేస్తాను మొక్కుకుంటాం, దాన్ని పెండింగ్లో పెడతాం. ఆయన మంచోడు కాబట్టి అడగడు, భగవంతుడు మంచోడు కాబట్టి అడగడు. మాట లక్ష్మీదేవితో అంటాడంటే అద్భుతమైనటువంటి ఘట్టం అంటే ఇది. లక్ష్మి చెప్తున్నాడు, జనరల్గా భార్యాభర్తలు ఇద్దరు కష్ట సుఖాలు చర్చించుకుంటారు. నాకు ఇంత అప్పు ఉంది, ఇంత అప్పు తీర్చాలి, ఏంది అనేది మాట్లాడుకుంటుంటారు. అన్యోన్య దాంపత్యం కలిగినటువంటి వాడు. లక్ష్మీదేవితో వెంకటేశ్వరుడు అన్నాడట, కుబేరుడికి వడ్డీ కట్టే సమయం వచ్చింది. వడ్డీ కట్టాలి కదా, మరి ఆయన ఊరుకోడు కదా, అప్పు చేసిండు కదా ఆయన. వడ్డీ కట్టే సమయం వచ్చింది, నేను అట్లా తిరుపతికి వెళ్ళి కొంత ధనాన్ని తీసుకొని వస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలండి. ఆయన ఎలాంటి ధనాన్ని, అంటే భగవంతుడు ఎలాంటి ధనాన్ని స్వీకరిస్తాడో తెలుసా? శ్రీనివాసుడు ఏం చెప్పాడు అంటే, భక్తితో కొండ ఎక్కి గోవిందనామ స్మరణ చేస్తూ, భక్తితో కొండ ఎక్కి గోవిందనామ స్మరణ చేస్తూ కష్టం పడి అటువంటి సొమ్ములో కొంత భాగాన్ని హుండీలో వేస్తాడు కదా, అప్పుడు నేను చేయబెడతాను, అప్పుడు నేను చేయబెడతాను, ఆ ధనాన్ని మాత్రమే నేను తీసుకుంటాను అని చెప్పాడండి. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం అంటే ఇది. కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి తిరుపతికి, వాస్తవమే కదా. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా వెంకటేశ్వర స్వామికి ఎంత ఉపయోగిస్తున్నారు? కోట్లు అయితే ఉపయోగించడం లేదు. మిగతాదంతా ఎక్కడ పోతుంది అంటే వేతనాల రూపంలో పోతుంది, రోడ్ల రూపంలో పోతుంది, రైట్ల రూపంలో పోతుంది, కరెంటు బిల్లుల రూపంలో పోతుంది, ఇతరతర ఎన్నో రూపాలలో వెళ్ళిపోతున్నాయి. మరి ఆయనకు వాడేటువంటి ఒక గజమాల ఒక 1000 రూపాయలు అనుకుందాం, 10,000 అనుకుందాం, ఒక 20,000 అనుకుందాం, ఒక 50,000 అనుకుందాం. అంత మాత్రమే ఆయనకు వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు తిరుపతిలో అమ్మేటటువంటి అన్ని లడ్డూలు దేవుడి దగ్గర ప్రసాదం నివేదించినవి కాదండి, ఏదో కొంతపాటు మాత్రమే నివేదిస్తున్నారు. ఆ నివేదించిన ప్రసాదానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇంతే ఖర్చు అవుతుంది. ఆ ఇంత ఖర్చు అయింది ఎక్కడి నుంచి వచ్చిందా అంటే, ఆయన వెళ్ళి భక్తితో కానుక వేసేటువంటి భక్తుడికి ఆ యొక్క హుండీలో చేయడం పెట్టి తీసుకునేటువంటి ధనాన్ని మాత్రమే ఆయన వాడుకుంటున్నాడండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ధనాన్ని మనం ఖర్చు పెడితే ఆయన తీసుకోడు. ధర్మవంతమైనటువంటిది భక్తితోని, ప్రేమతోని, ఇష్టంతోని నువ్వు ఇచ్చేటువంటి ధనాన్ని మాత్రమే ఆయన స్వీకరిస్తాడు. గుప్త ధనాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. బహిరంగంగా ఉండే ధనాన్ని ఆయన స్వీకరించాడు. ఇప్పుడు నేను ఒక పిల్లర్కి పైసలు ఇచ్చిన, ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థమని నేను బోడేసిన, లాభం ఏంటి? దేనికోసం కట్టినావు నువ్వు? అది దేనికోసం కట్టినావు? అది దేవాలయం కోసం, దేవుడికి ఇచ్చినామండి. ఆయన నీకు ఇస్తే నువ్వు ఆయనకి ఇచ్చినావు, ఆయననే లేకపోతే నీకు ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి
భగవంతుడికి సేవ ప్రేమతో చేయండి. ఎవరినైనా ఒక్క భగవంతుని నమ్మండి. దయచేసి అందరి మనసుని స్ప్లిట్ చేసుకోవద్దు, పరిగెత్తకుండా స్థిరమైనటువంటి. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నా మేనమామ అనుకుందాం. నాకు హోమ్ మినిస్టర్తో పని పడ్డది, పరిచయం లేదు. మా మామకు చెప్తే ఆయన ఫోన్ చేయడా? ఎడ్యుకేషన్ మినిస్టర్ హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయడా అండి? చేస్తాడు. వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయనతో పూజ చేసుకుంటే ఈయన కనికరించడా? ఈయన పూజ చేస్తే ఈయన కనికరించడా? కనికరిస్తాడు. ఆయనకు చెప్పండి నాకు ఈయనతో పని ఉంది అని. ఈయనకు చెప్తే ఈయననే వస్తాడు, సందేహం ఏం లేదు. అంతేగాని డైరెక్ట్గా ఈయన దగ్గరకు వచ్చి నువ్వు కావాలని మళ్ళీ ఎప్పుడు ఆయన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరకు పోతా అంటే కుదరదు. ధ్యానాన్ని కేంద్రీకరించండి, మనసుని కేంద్రీకరించండి, భక్తిని కేంద్రీకరించండి. చెప్తున్నానండి, ఒక గురువుగారు ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక మహిళామణి వచ్చి, అయ్యా నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఒక గురువుగారు చెప్పారు కనకదారస్తవ పారాయణం చేయమని. 41 రోజు చేశానండి, నాకేం ఫలితం కలగలేదని ఏడ్చిందట. వెంటనే గురువుగారు ఒక మాట అన్నారు. ఏమనంటే, నువ్వు కనకదారస్తవ పారాయణం చేసేటప్పుడు ఈ కన్నీళ్ళు వచ్చినాయా నీకు అని అడిగాను. రాలేదండి. అప్పుడు ఏడ్చేది ఉండే నువ్వు. అప్పుడు ఏడిస్తే ఆ కన్నీళ్ళకి ఆయన కరిగిపోయేవాడు, అమ్మవారు కరిగిపోయేది. ఇప్పుడు ఏడు కూర్చుని, ఇప్పుడు ఏడు. మనం దేవాలయానికి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎంతమంది అయినా ఉండనియండి సార్, మనకు సంబంధం లేదు. మనకు కష్టం ఉంది అంటే, నాకు కడుపులు వస్తుంటే బాధ ఎవడు పడతాడండి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పడతారా? నేనే పడాలి బాధ. నా బాధను ఆయనకు సమర్పించుకున్నందుకు వచ్చినప్పుడు ఆయన చూస్తే నేను ఏడిస్తే బాగుండదేమో, ఈయన చూస్తే నేను ఏడిస్తే బాగుండదేమో అంటే మన ఏడుపు మనకుందండి. ఆయన చూస్తాడు, లేకపోతే లేదు. కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి భక్తుడి దగ్గర కూర్చోండి, ఆ భగవంతుడి దగ్గర కూర్చోండి, కళ్ళమ్మడి 2 చుక్కలు కార్చండి. ఆ చుక్కలను ఆయన మీదికి వేయండి, ఆయన్నే కనికరిస్తాడండి. ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ వృత్తాంతానంతా కూడా ఇంత భక్తితో వింటున్నారు అంటే మీరు ఒక తపస్సులో ఉన్నట్టేనండి. తపస్సు అంటే ఏంటి? అడవుల్లోకి వెళ్ళిపోయి బొటన వేలి కింద పెట్టేసి కాళ్ళు పైకి లేపి ఓం నమ శివాయ, ఓం నమ మహాదేవాయ అని ఏవో తపస్సు చేయడం కాదండి. చేస్తున్నటువంటి పని మీద, వింటున్నటువంటి మాటల మీద ఏకాగ్రత ఉంచడమే, అదే తపస్సు. మీరందరూ కూడా మౌనంగా ఉండి ఇంతసేపు చెప్తున్న దాన్ని వింటున్నారు అంటే మీరు నిజంగా గొప్ప తపస్సంపన్నులే, సందేహం ఏమీ లేదు. భగవద్ అనుగ్రహం పొందినటువంటి వాళ్ళే, సందేహం ఏమీ లేదు. ఇలాంటి ఆనందకరమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలగాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నానండి. మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఒక అరగంట పోతుంది అని వృత్తాంతాన్ని చెప్తుంటే మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నానండి. జై హనుమాన్. వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద గోవింద.